ఐపీఎస్ అవ్వాల్సిన మీరు హ్మ్. టీచర్ అవ్వడం, దట్ టు ఎ గవర్నమెంట్ టీచర్ అండ్ ఆల్సో స్టేట్ బెస్ట్ టీచర్ అవ్వడం, దీని వెనుకున్న యాక్చువల్ స్టోరీ. అసలు నేను టీచర్ అవ్వాలని అనుకోను. హౌ డిడ్ యూ స్టార్టెడ్ దిస్? అయితే నేను ఫస్ట్ సింగర్ అవ్వాలని నా కోరిక. అసలు ఇప్పుడు యు ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రైట్. ఇది సోషల్ మీడియా చెడ్డది అంటున్నావా మంచిది అంటున్నావా? ఆడపిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి. నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ ఉండే పిల్లలకు చాలామందికి ఇన్నర్స్ లేకుండే. ఆ పిల్లలకి ఎవరెవరికి ఇన్నర్స్ అవసరమో అందరికి తీసుకొని వచ్చి ఆ ఇన్నర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామంటే అని. ఒక గెస్ట్ వస్తే ఉన్న గిన్నెలో అన్నం వండుకొని మళ్ళీ సెకండ్ పర్సన్కి వండాలి అంటే ఆ పాత్ర సరిపోకుంటే అన్నం తీసి ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ బియ్యం వేసి బియ్యం అడిగేదంట. కమింగ్ టు యువర్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఒక సెంటెన్స్ అని ఒక వర్డ్లో చెప్పాలంటే వాట్ విల్ యూ సే? జస్ట్ బిగినింగ్. సో బేసిక్గా మీరు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఈ పోడ్కాస్ట్ ఎంత బాగా వచ్చింది అనేది. నేను ఇంతకన్నా ఎక్కువేం చెప్పాను. దిస్ పోడ్కాస్ట్ రియల్లీ ఎ బ్యాంగర్. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్, ఇన్సైట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఖచ్చితంగా చూడాల్సిన పోడ్కాస్ట్ ఇది. అండ్ యా, సబ్స్క్రైబ్ టు చాట్ రూమ్ విత్ చరణ్. అండ్ ఆల్సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాంటాక్ట్ పిక్సెల్ మీడియా. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ, ఈసారి కరెక్టే దీపక్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ ఇట్. ఎంజాయ్ ద పోడ్కాస్ట్. మ్యామ్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఫ్రమ్ ఆర్ సైడ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఆల్మోస్ట్ పోడ్కాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో అడుగుతున్నా, బట్ నా సైడ్ నుంచి సపోర్ట్ లేకుండా ఈసారి మొత్తానికి వీఆర్ డూయింగ్ దిస్ పోడ్కాస్ట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఐ విల్ ఆస్క్ యూ అబౌట్ ద స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్. అంటే 2024లో వచ్చింది, దట్ టు స్టేట్ సీఎంతో తీసుకున్నారు కదా. హౌ వాజ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ థింగ్ అసలు మీకు అది? ఒక టీచర్గా ఒక పెద్ద అచీవ్మెంట్ అనే అనుకుంటా. దట్ టు ఈ స్టేట్ అంటే మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా మీరు అవ్వడం అంటే టోటల్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసినారు కదా మేము అప్పుడు. 4 మెంబర్స్ అంటే 4లో మీరు వన్ ఆఫ్ ద పర్సన్ అంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో హౌ డిడ్ యూ ఫీల్ ఫస్ట్ థింగ్ ఆ రోజు అది? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 25 years సర్వీస్లో ఒక టీచర్గా నేను కోరుకునేది ఇదే. ఎందుకంటే ఎన్నో కష్టపడి దాని ఉద్యోగం సంపాదించుకొని దాంట్లో కూడా అచీవ్మెంట్ సాధించాలంటే ఇది బెస్ట్. ఇంకా కూడా నేషనల్ అవార్డ్కి ట్రై చేస్తున్నా. ఓకే ఓకే, నైస్. ఐ నో యూ విల్ గెట్ ఇట్ పక్కా మ్యామ్, నాకు తెలుసు అది. సో ఫస్ట్ థింగ్, నేను మీ అంటే మీ స్టడీస్ ఇవన్నీ అంటే మీరు చెప్పే విధానం ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఐ విల్ గో టు యువర్ చైల్డ్హుడ్ సెక్షన్. ఓకే, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? అండ్ నాకు టీచర్ ఎట్లయినా తెలుసు, బట్ బిఫోర్ దాట్ వాట్ వాజ్ యువర్ ఎయిమ్ బిఫోర్ దాట్? అండ్ చైల్డ్హుడ్ ఎలా ఉండే మీది అసలు? చైల్డ్హుడ్లో అంటే అసలు నేను టీచర్ అవ్వాలని అనుకోను. ఫస్ట్ నుంచి స్కూల్లో అడుగుతుంటారు కదా ఏమవుతావు అంటే నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుతా. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేదే నా కోరిక. కానీ అనుకోని కొన్ని విషయాలలో టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే, ఎట్లా టాపిక్ వచ్చింది. ఐపీఎస్ అవ్వాల్సిన మీరు టీచర్ అవ్వడం, దట్ టు ఎ గవర్నమెంట్ టీచర్ అండ్ ఆల్సో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్, దీని వెనుకున్న యాక్చువల్ స్టోరీ నాతో మీరు ఏదైతే ముందు డిస్కస్ చేసినామో మనం ఆల్రెడీ మాట్లాడినామో దానికి మించి ఇంకా డీటెయిల్గా ఒకసారి మాకు అసలు చెప్పండి మ్యామ్. చిన్నప్పుడు నేను స్కూల్ శిశుమందిర్లో చదువుకున్నా చిన్నప్పుడు. అయితే శిశుమందిర్లో చదివినప్పుడు కొన్ని పాటలు శ్లోకాలు ఇవన్నీ చాలా ఎక్కువ నేర్పిస్తుంటారు. అయితే నేను ఫస్ట్ సింగర్ అవ్వాలని నా కోరిక. డాన్సింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. అయితే ఇప్పుడు హై స్కూల్ బీపీహెచ్ఎస్లో చదివేటప్పుడు బాల్భవన్కి వెళ్ళేదాన్ని అన్నట్టు. బాల్భవన్లో ప్రాక్టీస్కి డ్యాన్స్ సింగింగ్ ప్రాక్టీస్కి సమ్మర్ క్యాంప్స్ అట్లా ఉంటే వెళ్ళేదాన్ని. వెళ్తే అక్కడ మా పీఈటీ మహమ్మద్ అలీ అని మా పీఈటీ ఉండేవాడు. చాలా హైట్ ఉండేదాన్ని అప్పుడు కూడా, ఇట్లానే చాలా హైట్. స్కూల్లో కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్. హైట్ ఉంటే నువ్వు బాస్కెట్బాల్ ఆడమ్మా, స్పోర్ట్స్లో చాలా బాగా నువ్వు ముందుకు రాణిస్తావని బాస్కెట్బాల్కి వెళ్ళామంటే అట్లా ఇవన్నీ నా సింగింగ్ డాన్సింగ్ ఇవన్నీ వదులుకోవాల్సి వచ్చింది. అట్లా నేను స్పోర్ట్స్లో వెళ్ళా. ఒక 1 year అట్లా ప్రాక్టీస్ చేయగానే స్పోర్ట్స్ స్కూల్స్ ఎస్ఏఐ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియన్ స్కూల్స్కి సెలెక్షన్స్ అయినాయి. అయితే అక్కడికి తీసుకెళ్ళింది. నేను ఫస్ట్ టైం నేను అక్కడ సెలెక్ట్ కావడం జరిగింది.
ఓకే. వెరీ ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైం ఒకటే ఫస్ట్ నేషనల్, అది నేషనల్ సెలక్షన్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ 1 మెంబర్, అది నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. టోటల్ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అప్పుడు. ఓకే. ఓకే. నేను అప్పుడు 8థ్ క్లాస్‌లో ఉన్నా. 8థ్ క్లాస్ చదివేటప్పుడే స్పోర్ట్స్ స్కూల్‌కి సెలెక్ట్ అయినా అన్నట్టు. ఓకే. మన స్టేట్ నుంచి ఓన్లీ 1 పర్సన్ నేను. ఓహో! ఓహో! అట్లా సెలెక్ట్ అయిపోయి అక్కడి నుంచి నా స్పోర్ట్స్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. గుంటూరు హాస్టల్, అక్కడ గుంటూరు వినుకొండలో హాస్టల్. ఓకే. గుంటూరులో ఉంటుంది. హ్మ్. ఓకే. అక్కడ నుంచి అట్లా స్పోర్ట్స్ ఆడి గుంటూరు క్యాప్టెన్‌గా కూడా చేయడం జరిగింది. 11 నేషనల్స్ ఆడినా నేను అక్కడ. 8థ్, 9థ్, 10థ్ ఈ 3 ఇయర్స్‌లో 11 నేషనల్స్ ఆడినా. ఆహా! ఆహా! ఓకే. 6 టైమ్స్ ఆంధ్రప్రదేశ్ క్యాప్టెన్‌గా కూడా చేయడం జరిగింది. ఓకే. ఇట్లా నేను స్పోర్ట్స్. అక్కడ స్పోర్ట్స్‌కెళ్ళాక బాగా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయినా నేను, అయితే ఐపీఎస్ ఆఫీసరే కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్‌కెళ్ళాలి, కొంచెం ధైర్యం కూడా ఎక్కువ ఉండేది నాకు. అట్లా స్పోర్ట్స్‌లో వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నా. దాని తర్వాత ఇంటర్ విజయవాడ. ఓకే. విజయవాడకెళ్ళిన తర్వాత మా ఇద్దరు కోచెస్ మధ్యలో కొంచెం చిన్న గొడవ స్టార్ట్ అయిపోయింది. ఓకే. స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఇంటర్ సిద్ధార్థ కాలేజ్‌లో ఆ కోచ్ నన్ను సరిగ్గా చూసుకోకపోవడము, పట్టించుకోకపోవడం, నా స్పోర్ట్స్‌లో నేర్పించే విషయాలు కూడా నాకు నేర్పించకపోవడం, నన్ను నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం కొంచెం స్పోర్ట్స్ లైన్ నుంచి ఇంక మా నాన్నగారు మళ్ళీ తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్ స్టార్ట్ అయిపోయి ఇట్లా లైఫ్ చేంజ్ అయిపోయింది. స్పోర్ట్స్ నుంచి ఎక్కడికో ఇండియన్ టీమ్‌లో సెలెక్ట్ అవ్వాల్సిన నేను రిటర్న్ ఓకే. బ్యాక్. ఫస్ట్ ఏమో మీరు స్పోర్ట్స్ అనుకున్నారు. తర్వాత ఐపీఎస్ ఫిక్స్ అయినారు. దాని తర్వాత మళ్ళీ టీచర్ జాబ్. ఇప్పుడు ప్రెజెంట్ టీచరే చేస్తారు. ప్రెజెంట్ టీచర్‌గా. ఓకే. నైస్. అంటే మీరు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుండే మ్యామ్? అంటే ఆ టైంలోనే 8th క్లాస్, 9th క్లాస్, ఇంటర్ అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ అసలది. అవును. సో, అంత సపోర్ట్ మీ పేరెంట్స్ మీకు ఇచ్చిండ్రా నాకు? ఆ కాలంలో అంటే 90స్ 90s 91, ప్రాపర్ 92 ఆ టైంలో 90, 91 అప్పుడు ఒక అమ్మాయిని మన ఊరు ఇంటి నుంచి బయటికి పంపించడం అనేది అసలు జరగని విషయం. అదొక్కటి నా అదృష్టం అనుకోవాలి. మా నాన్న ధైర్యం చేసి నన్ను ఇక్కడ నుంచి అక్కడో గుంటూరు హాస్టల్‌లో జాయిన్ చేసి అక్కడ స్పోర్ట్స్ హాస్టల్‌లో జాయిన్ చేయడం జరిగింది. అదే ఒక ప్లస్ నాకు స్పోర్ట్స్‌లో. ఓకే. అప్పుడు మా వాళ్ళు సపోర్ట్ చేయకపోయింటే నేను ఆ స్పోర్ట్స్‌లో వెళ్ళేదాన్నే కాదు. ఓకే. సో, కమింగ్ టు ద టీచింగ్ సైడ్, వై యూ పర్టిక్యులర్‌లీ చూస్ టు బి వెరీ యూనిక్? అంటే ఆఫ్‌కోర్స్ అది ఉండడం మంచిదే, నేను కాదనను. బట్ వై పర్టిక్యులర్‌లీ యూ చూస్ టు బి యూనిక్? అంటే మీరు ఎప్పటినుంచో టీచింగ్ చేస్తున్నారు. బట్ అంటే వై పర్టిక్యులర్‌లీ మీరే చిల్డ్రన్స్‌కి ఫేవరెట్ టీచర్ అయినారు? అది. అంటే చూడు ఇప్పుడు నేను ఇష్టం లేకుండానే టీచింగ్ ఫీల్డ్‌లోకి వచ్చా. అది దీనికి తర్వాత రీజన్ అడుగుతా. కూడా దీనికి రీజన్ కూడా మా అమ్మ. హ్మ్. మా అమ్మ చిన్నప్పటి నుంచి తను టీచర్ కావాలనుకున్నదంట. హిందీ విద్వాన్, విభూషణ్ అన్నీ రాసి హిందీ టీచర్ అవ్వాలనుకుంది. ఓకే. అయితే అమ్మ వాళ్ళకి ఫ్యామిలీ సరిగ్గా సహకరించక అమ్మ డ్రాప్ అయిపోయింది. వాళ్ళ పిల్లల్ని కూడా టీచర్‌లో అయినా చేయాలి, అట్లీస్ట్ అట్లనన్నా చూడాలని అనుకుంది. బలవంతంగా ఇంటర్ అయిపోగానే టీటీసీ చేయాలి, టీటీసీ చెయ్యి అంటే నేను వద్దన్నా. మా పక్కన ఒక కానిస్టేబుల్ అతను ఉంటుండే, అతనితోను అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి అప్లికేషన్ అప్లై చేయండి. పోనీ రాకున్నా పర్వాలేదు, ఓకే నువ్వైతే రాసే ఎగ్జామ్. ఇష్టం లేకుండానే వెళ్ళినా, ఎగ్జామ్ రాయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత నేను అప్పటికే యావరేజ్ స్టూడెంటే, పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. స్కూల్లో యావరేజ్ స్టూడెంట్‌నే. రాసిన అంటే అంతవరకు అనుకోలే, అసలు నాకు సీట్ వస్తది ఇక్కడ అని కూడా అనుకోలే. వచ్చేసింది. అది ఎక్కడ మన మహబూబ్‌నగర్ డైట్ కాలేజ్‌లోనే సీట్ వచ్చింది నాకు. అది మంచి మార్క్స్‌తోనే సీట్ వచ్చింది నాకు. ఓకే. ఇది కూడా నేను ఒక మిరాకిల్ జరిగినట్టే జరిగిందని నమ్ముతా ఇప్పటికి కూడా నా లైఫ్‌లో, ఈ టీటీసీ సీట్ రావడం అనేది. అట్లా జాయిన్ అయిపోయా టీటీసీలో. టీటీసీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇష్టం లేదు కదా టీచింగ్ అంటే. టీచర్ అయితే అయినా కానీ ఒక పీటీ టీచర్ అయినా బాగుండు అనుకున్నా. టీచర్ అవుతున్నా, పోనీ ఇష్టం లేకుండా అవుతున్నా, కానీ ఇవన్నీ చదువు చెప్పడం ఇవన్నీ నా వల్ల కాదు. పీటీ టీచర్ అయితే బాగుండు, అట్లీస్ట్ పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం కదా, అట్లా అయినా పీటీ టీచర్ అవ్వాలనుకున్నా. దానికి కూడా ట్రై చేసిన నేను, మళ్ళీ పీటీ ట్రైనింగ్ తీసుకొని అట్లా టీచర్ అవ్వాలని. ఆలోగానే మ్యారేజ్ అయిపోయింది నాకు. ఓకే. సో, మా హస్బెండ్ కూడా టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. తను కూడా బ్యాంక్ ఎంప్లాయ్,
బ్యాంక్ ఎంప్లాయీ నుంచి టీచింగ్ ప్రొఫెషన్‌లోకి వచ్చాడు. ఓకే. అట్లా నన్ను కూడా టీచర్ చేయాలని. యావరేజ్ స్టూడెంట్‌నే గానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంటే నాన్న ప్రైవేట్‌గా చేసేవాడు. ఓకే. ప్రైవేట్‌గా ఉంటే ఎట్లాంటి బాధలుంటాయి. ఒక లేడీస్‌కి జాబ్ ఎంత ఇంపార్టెంట్. ప్రతి విషయం హస్బెండ్‌ని డబ్బులు అడుక్కోవాలి. అంటే అడగాలి. ఇవన్నీ ఎందుకు? మనకంటూ ఒక ఉద్యోగం ఉంటే మనం ఏమైనా చేసుకోగలుగుతాం కదా! ఒక ఆడపిల్లకు జాబ్ ఎంత అవసరం అనేది అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అర్థమైపోయింది. యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కష్టపడే తత్వం నాకుంది. బాగా కష్టపడతా. ఒక 3 నెలలు అమ్మ సహకారంతో అన్నీ తను చేసి పెట్టేది. కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ సాధించుకుంది. గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు డివోషన్ సైడ్ చాలా ఎక్కువ ఉంటది. సత్యసాయి బాబా భజనలు ఇవన్నీ నాకు తెలుసు. సో వై పర్టికులర్లీ హిమ్, అంటే వై పర్టికులర్లీ దాట్ గాడ్ అని వెనుకున్న ఇన్ డీటెయిల్ స్టోరీ నాకు కావాలి మ్యామ్. ఇది ఓకే. ఎంత డీటెయిల్గా చెప్తే అంత మంచిగా అనిపిస్తుంది మ్యామ్. ఇది చెప్పడానికి కొంచెం ఆహ్, నవ్వు తెప్పించేటట్టు ఉంటది. సిల్లీ థింగ్‌లా ఉంటది. అంటే నేను ఈ సత్యసాయి లైన్‌లోకి ఎట్లా వచ్చాననేది చాలా సిల్లీ, అందరికి నవ్వు వస్తది. ఎట్లా అంటే మా హస్బెండ్ స్వామి డివోటీ. నా మ్యారేజ్ అయిన తర్వాత రోజు ఇంట్లో భజన్స్ పెడతా ఉంటుండే. ఎంత సిల్లీగా అంటే నేను ఇదే నా నోటితో తిట్టేదాన్ని. ఏం భజన్స్ పెట్టిండు అసలు ఇది. వినడానికి కూడా ఎట్లనుందో, సినిమా పాటలన్నా పెట్టొచ్చు కదా! ఏం భజన్స్ పెట్టినావు ముసలోళ్ళలాగా. యు ఆర్ లైక్ వెరీ మోడర్న్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. ఆ! అట్లాంటిది మీరు ఇంత డివోషనల్ అయ్యారంటే పెద్ద డివోషనల్ స్టోరీ అంటే అది. అసలు ఇష్టం లేకపోయేది. మా ఆయన పాపం బంద్ చేసేవాడు పెట్టకుండా. ఒకసారి అనుకోకుండా ఒక యాత్ర ఏదో టూర్‌కెళ్దాము అని అనుకోని పుట్టపర్తి వెళ్దామంటే సరేలే టూర్‌లాగా వెళ్దాము, ఇష్టం లేకున్నా కూడా వెళ్దామని పుట్టపర్తికెళ్ళా అక్కడికి. ఎళ్ళిన తర్వాత అసలు అక్కడ ఉండే వాతావరణం గానీ, అక్కడ ఉండే ప్రశాంతత చూసి కొద్దిగా మార్పు అనిపించింది. ఏదో బావుంది ఇది. చాలా మంచిగుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉండే కొంతమంది ఏం చేస్తారంటే స్వామి గురించి ఏదో మాటలు, అప్పటికి నమ్మకం లేదు. వీళ్ళేదో చెప్తా ఉంటారు అని. నమ్మకం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు చెప్పిందన్నట్టు. కోరికలు తీరుతాయి, మనం అనుకున్నది జరుగుతది, నాకు ఇదయింది, నాకు అదయింది అని అట్లా చెప్పిండ్రు వాళ్ళు. సరే ఎట్లా నా కోరికలు ఆయనకి ఎట్లా చెప్పాలి? నా దగ్గర కోరికలు చాలా ఉన్నాయి. కానీ ఆయనకి ఎట్లా రీచ్ అవ్వాలి నా కోరికలు అంటే, ఒక లెటర్ రాసి ఇవ్వండి అని చెప్పాను. అయితే నాకొక 4 కోరికలు. అంటే అది కూడా టెస్టింగ్ అన్నట్టు. జరగని 4 కోరికలు. దాంట్లో రాసా లైన్‌గా 1, 2, 3, 4 అని రాసిన. అది లెటర్ రాసుకొని పట్టుకున్నా. ఆయనకి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఆయన నా ముందు నుంచో ఎక్కడి నుంచో ఎళ్ళాలి. పట్టుకొని ఒక 1 అవర్ కూర్చున్న తర్వాత అప్పటికే స్వామి లేరు. లోపల ఒక ప్రశాంతి నిలయం లోపలనే ఒకటుంటది భజన మందిర్. అక్కడున్నారు. స్వామి ఎళ్ళలేదు. సరే ఎళ్ళలేదు కదా! నేను ఎళ్ళే టైం అయిపోయింది. మరి ఈ లెటర్‌ని ఏం చేయాలి? నేను రాసుకున్నా కదా! అని పక్కన వాళ్ళని అడిగిన. అక్కడ ఒక కల్పవృక్షం అని ఉంటది. మీరు తీసుకెళ్ళి అక్కడ కట్టండి. అప్పుడు మీ కోరికలు తీరిపోతాయని. సరే అప్పటికి కూడా ఏదో వీళ్ళందరూ చెప్తా ఉంటారులే అని తీసుకెళ్ళి కట్టేసి ట్రైన్ ఎక్కి మహబూబ్‌నగర్‌కి వచ్చేసినాం. అసలు షాకింగ్ ఏంటంటే నెక్స్ట్ డేనే నేనైతే ఏ కోరికలైతే రాసిన 1, 2, 3, 4లో మనం ఫస్ట్ నుంచి ఇట్లా వద్దాం. 4 కోరికలు ఫస్ట్ ఏం రాసిరో కోరికలు చెప్పొద్దు. బట్ అందరూ ఫస్ట్ ఒక్కటి చెప్పండి చాలు నాకు. ఫస్ట్ ఒక్కటి. ఓకే. ఆ రాసిన 1 కోరిక నెక్స్ట్ డే 11:00 పోస్ట్ మ్యాన్ ద్వారా తీరిపోయింది. ఏంటది? నాకొక మనసులో ఒక భయం స్టార్ట్ అయింది. అరే! నేను నిజంగానే నమ్మాలా? నేను అప్పటికి నమ్మను. నా ఫ్రెండ్ ఒకామె స్వామి డివోటీ అయితే డిగ్రీ చదివేటప్పుడు ఆమె ఏడ్చే వరకు ఏడిపించేదాన్ని. సత్యసాయి బాబా అట్లంట, ఇట్లంట, అట్లా అదంట, ఇదంట అని ఆమె నాతో ఆర్గ్యూ చేయలేక ఏడ్చేది. ఆమె ఏడ్చిన తర్వాత ఆమెను వదిలేసేదాన్ని. అట్లాంటిది నా ఫస్ట్ కోరిక వచ్చేసింది లెటర్. నేను టీటీసీ ఎగ్జామ్ అస్సలు రాయలేను ఇంతకుముందు చెప్పిన. అసలు నేను యావరేజ్ స్టూడెంట్‌ని. టీటీసీ ఏదో అమ్మ వల్ల ఎళ్ళినా ఏబీసీడీ ఏదో పెట్టినా వచ్చేసిన. అలాట్‌మెంట్ సీటు సో అండ్ సో ర్యాంక్ మహబూబ్‌నగర్‌లో అలాట్‌మెంట్ అని వచ్చింది. నా ఫస్ట్ రాసిన కోరిక అదే. నాలో ఒకలాంటి భయం. ఈయన నిజంగానే దేవుడా ఏంది అనేది. సరే అప్పటికి కూడా నేను ఇంకా మందిర్‌లో వెళ్ళడం స్టార్ట్ చేయలే. 1 కోరిక, 2 కోరిక అట్లా 2, 3 కోరికలు తీరిన తర్వాత అప్పుడు
నాకు గూడా సరే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అట్లా నేను అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. స్వామిని నమ్ముకుంటున్నా. నేను ఇప్పటిదాకా ఇప్పుడు గూడా ఏమనుకుంటా అంటే ఇది చెప్పొచ్చో చెప్పొద్దో ఈ మీడియాలో. చెప్పండి. ఇది నా ఒపీనియన్. హ్మ్. 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 నేను ఏవైతే నా చైల్డ్‌హుడ్‌లో తీరని కోరికలు అంటే నేను ఇది చేయాలి అనుకున్నా చేయలేకపోయినా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచో, ఎకనామికల్‌గా ప్రాబ్లమ్స్ నుంచో ఏవో చేయలేని ప్రతిదీ గూడా నేను స్వామిని నమ్ముకున్న తర్వాత ప్రతిదీ జరిగింది. నేను చిన్నప్పుడు ఒక డాన్సర్‌నవ్వాలి, ఒక సింగర్‌నవ్వాలని అనుకున్నా గదా! ఏ నోటితోనైతే నేను భజన్స్ వద్దు, ఆపేయి అన్నానో, ఇదే నోటితో నేను ఇప్పుడు సత్యసాయి మందిర్‌లో భజన్స్ చెప్తా. హ్మ్. 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 అదే పుట్టపర్తిలో నాకు త్రూఔట్ ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్. ఓకే. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో యూత్‌లో అప్పుడు 30 మందిని సెలెక్ట్ జేస్తే మన మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయినా. అబ్బా! స్వామి దగ్గర పాటలు పాడడము, హ్మ్. 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 స్వామి చేత పట్టు చీర తీసుకున్నా. ఇవన్నీ గూడా జరగనివి చాలామంది కోరికలుంటాయి గానీ జరగవు. అది నాకు జరిగింది. నేనక్కడ నమ్ముకున్న తర్వాత ప్రతీదీ అయింది. అయితే నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ గూడా నాకు స్వామి ఇచ్చిందనే అనుకుంటా. ఎందుకంటే నా కోరిక అక్కడ అడిగినా వచ్చింది గాబట్టి, స్వామి ఇచ్చింది గాబట్టి, దీంట్లో నేను సక్సెస్ సాధించాలి అని ప్రయత్నం జేస్తూ ఉంటా ఇప్పుడు గూడా. ఇన్ టైమ్‌లో వెళ్ళడం గానీ, పిల్లల పిల్లల స్థాయికి దిగి బోధించడం గానీ, ఇట్లాంటివన్నీ జేస్తా ఉంటా. అందుకే నా లైఫ్‌లో టీచింగ్ ప్రొఫెషన్‌లో ఒక 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 మెట్టు సక్సెస్ సాధించినా అని అనుకుంటూ. ఓకే. ఓకే. దట్ ఈస్ రియల్లీ స్పిరిచ్యువల్‌గా మీరు నమ్మకపోయినా ఇట్ హ్యాపెండ్ అండ్ దెన్ యూ స్టార్టెడ్ ట్రస్టింగ్ ఇట్. నైస్. నైస్ మ్యామ్. సో, కమింగ్ టు ద టీచింగ్ సెక్షన్‌కొస్తే అసలు ఇప్పుడు యూ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ రైట్ నౌ. లైక్ నేను కామెంట్స్ చెక్ చేస్తా. మాకెందుకు ఇలాంటి టీచర్ లేదు అని చాలా కామెంట్స్ వస్తాయి. మేము చదువుకునేటప్పుడు ఇలాంటి టీచర్ ఉండింటే మేము ఇంకా బాగా చదువుకుంటుండే. ఇట్లాంటి కామెంట్లు చాలా చూసినా నేను. సో, వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ హౌ డిడ్ యూ స్టార్టెడ్ ఇన్‌స్టాగ్రామ్? అంటే బిఫోర్ స్టార్టింగ్ ఇన్‌స్టాగ్రామే మీ టీచింగ్ ఇదా? లేకపోతే పర్టిక్యులర్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ఇట్లా స్టార్ట్ చేసిరా? ఐ మైట్ బి దిస్ మైట్ సౌండ్ లైక్ కొంచెం కాంట్రోవర్షియల్. ఇన్‌స్టాగ్రామ్ నేను స్టార్ట్ జేసినప్పటి నుంచి మీకందరికీ తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టీచర్ ఇట్లా టీచ్ జేస్తుంది అని. ఇన్‌స్టాగ్రామ్ రాకముందు 2000లోనే నాకు ఉద్యోగం వచ్చింది. 2000 తర్వాత 2003 నుంచి నేను ఏ మండల్‌లో అయితే వర్క్ జేస్తున్నానో, ఆ మండల్‌లో బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకుంటున్నా. మండల్స్ చేంజ్ చేస్తున్నప్పటి నుంచి ఏ మండల్‌లో. నేను మద్దూరు మండల్‌లో ఫస్ట్ అపాయింట్‌మెంట్ నాది. దాని తర్వాత మహబూబ్‌నగర్ ప్రాపర్‌కొచ్చా. అక్కడ గూడా అర్బన్‌లో బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకున్నా. దాని తర్వాత ఎన్గొండలో వర్క్ చేశా. ఎన్గొండలో గూడా బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకున్నా. అట్లా అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేని కాలంలో గూడా నా టీచింగ్ ఇట్లనే ఉంటది. అంటే ఇది చాలా మందికున్న డౌట్ యాక్చువల్లీ. అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దిస్ క్వెషన్ ఐ వాంట్ టు బి అడ్రెస్డ్ అనమాట. సో, అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి ముందే ఇవన్నీ చేస్తున్నారు అనేసి. యాహ్! ప్లీజ్ ముందు. ప్లీజ్ కంటిన్యూ. ముందే. ప్లీజ్. ఇన్‌స్టాగ్రామ్ కంటే ముందే. ఇది నాకు ఎట్లా ఇష్టం అనిపించిందంటే టీచింగ్ ప్రొఫెషన్‌లో అడుగుపెట్టినప్పుడు టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తా. ఈ టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, పిల్లల స్థాయికి దిగి ఎట్లా బోధించాలి అదని ప్లేవే మెథడ్, లర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్ ఈ టీచర్ ట్రైనింగ్ కోర్స్‌లో మాకు నేర్పించడం జరుగుతది. అప్పటి నుంచే నాకు టీఎల్ఎం ప్రిపేర్ చేయడం అనేది ఒక ఇష్టంగా మారిపోయింది. ఓకే. ఓకే. అంటే ఏ లెసన్ బోధించినా గూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో లర్నింగ్ బై డూయింగ్ అంటారు గదా! అంటే చేస్తూ నేర్చుకోవడం. లెక్చర్ మెథడ్ అంటే పిల్లలకు బోర్ కొడతది. అందులో ఇప్పటి జనరేషన్ పిల్లలకనేది కొంచెం సేపటికే బోర్ వస్తది. ఏ విషయమైనా గూడా కొంచెం సేపు బోధించేసరికి అది బోర్ అనిపిస్తది. అంటే దాంట్లో చేంజ్ చేస్తూ ఒక టాపిక్ అనేది వాళ్ళ బుర్రలో మనం నాటాలన్నట్టు. అట్లా ఈ టీఎల్ఎం తయారీ విధానంలో గూడా నేను చేంజెస్ చేసుకుంటూ నేర్పిస్తా ఉంటా ఒక టాపిక్‌ని. అట్లా ఓకే. పిల్లలు చాలా అట్రాక్ట్ అయితారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తా. ఆటలు, పాటలు అది. ఓకే. చదువనేది ఓన్లీ సిలబస్‌లో ఉన్న విషయాన్నే బోధిస్తా ఉంటే పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూయించరు. కాబట్టి పిల్లలకు ఆట ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి. టీచర్ గూడా ఆడితే ఇంకా చాలా ఇష్టం వాళ్ళకి. మనం కూర్చొని బోధిస్తే టీచర్ అంటే భయమొస్తది. మనం పిల్లల్లోకెళ్ళి వాళ్ళతో ఆడుతూ, పాడుతూ నేర్పించినాం అనుకోండి అప్పుడు చాలా ఇష్టం అనిపిస్తది. యెస్. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్ మ్యామ్. సో, ఓకే. సో, కమింగ్ టు ద ఇన్‌స్టాగ్రామ్ పార్ట్. హౌ డిడ్ యూ స్టార్టెడ్ దిస్? అంటే ఓకే. మీరు ఇవన్నీ చేస్తున్నారు. బట్ మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? లైక్ హూ ఎంకరేజ్డ్ యూ అండ్ హూ స్టార్టెడ్ దిస్? ఇది
ఇన్‌స్టాగ్రామ్ కంటే ముందు యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేశానో చెప్తా. అయితే నేను స్కూల్‌లో చాలా టీఎల్ఎం చేస్తా ఉంటా అన్నట్టు. అయితే మండల స్థాయిలో ఎక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు గూడా కవిత మేడం తీసుకొచ్చి మీ టీఎల్ఎం చూయించండి. ఇది ఎట్లా ప్రిపేర్ చేశారో చాలామంది టీచర్స్‌కి యూజ్ అయితదని అడుగుతా ఉంటారు. అయితే నేను కార్‌లో అన్ని టీఎల్ఎం తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఏ టాపిక్‌కి ఏ టీఎల్ఎం వాడాలి, ఏ టీఎల్ఎం వాడితే ఆ టాపిక్ బాగా అర్థమైతదనే విషయంలో మీటింగ్స్‌లలో టీచర్స్‌కి చూయిస్తా అంటే ఉంటా. మీరు ప్రతి దానికి కూడా ప్రాపర్టీస్ మొత్తం రెడీ చేసుకొని ప్రతి తీసుకొని వెళ్తారు లెసన్‌కి, మళ్ళీ. ప్రతి లెసన్‌కి ఓకే. మీరు ఓన్‌గా తీసుకొని అదే చేసుకొని స్కూల్‌కి తీసుకొని వెళ్తారు. స్కూల్‌కి తీసుకొని వెళ్తా. అది నాకిష్టం. వావ్! అది ఇప్పుడు నాకు హాబీగా ఆ! మారిపోయింది. ఆ! ప్రతి విషయంలో ఇంట్లో ఏది చేస్తున్నా, ఏ వేస్ట్ మెటీరియల్ ఇంకోటి టీఎల్ఎం అంటే నేను కొనుక్కొని తయారు చేయను. వేస్ట్ మెటీరియల్‌తోనే తయారు చేస్తా. ఓకే. ఏది వేస్ట్ మనకు అన్‌యూజ్డ్ థింగ్ ఇది హ్మ్. అవసరం లేదని మనం పడేస్తాం. ఇప్పుడు నీవు చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చినావు కదా! ఈ చాక్లెట్ ప్యాకెట్ ఈ చాక్లెట్స్ అన్నీ తిన్నాక హ్మ్. సరే మా పిల్లలతో ఈ బాక్స్‌ని నేను నా టీఎల్ఎం కోసం ఎట్లా యూజ్ చేసుకుంటా అనేది నాకు ఆలోచన చేస్తా నేను. ఓకే. అంటే ఓకే. ఓకే. ఇట్లాంటి ఏది కూడా వేస్ట్. ఈవెన్ ఈ రిబ్బన్ ఉందా? ఈ రిబ్బన్‌ని నా టీచింగ్‌లో ఎట్లా యూజ్ చేసుకుంటా అని నేను దీన్ని వాడుకుంటాను. అట్లా. ఓకే. నైస్. ప్రతిదీ నైస్. నైస్. అన్‌యూజ్డ్ థింగ్స్‌తో ఓకే. ఓకే. ఆ! లో కాస్ట్ మెటీరియల్‌తో టీఎల్ఎం తయారు చేసుకుంటా. ఇట్లా మీటింగ్‌లలో చేస్తా ఉంటే ఆడ కొంతమంది టీచర్స్ నాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే, మేడం మీరు చెప్తారు, చూయిస్తారు, ఎళ్ళిపోతారు. అది మేము కొన్ని రోజులు గుర్తుంటది. తర్వాత మర్చిపోతా. ఎందుకు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు? ఓకే. ఓకే. మీరు యూట్యూబ్ ఛానల్‌లో ఈ ప్రిపరేషన్ మెథడ్ గూడా చూయిస్తే, మాకే గాకుండా మాలాంటి చాలామంది టీచర్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది గదా! అది ఎప్పుడు మాకు ఈ టాపిక్ మీద అవసరం ఉంటే, దాన్ని మేము ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చని నాకొక సలహా ఇవ్వడం జరిగింది. సరే అది అసలు దాని గురించి అసలు నాలెడ్జ్ లేదు. హ్మ్. 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 ఎట్లా జేయాలి? ఏం జేయాలి? ఎట్లా అనేది అస్సలు నాలెడ్జ్ లేదు. ఫోన్ ఆపరేట్ చేస్తా అంతే. అది ప్రాసెస్‌లో ఉంది. చేద్దామని అనుకుంటుండగానే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒకటొచ్చింది. నా కూతురు వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే అక్కడ గూడా నా కూతురు అన్నది, "నీకు ఏమి కంటెంట్ ఉంది మమ్మీ. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే మాలాంటి పిల్లల కంటే కంటెంట్ ఉంటది. అదేదో మేము పెట్టుకుంటాం. నీకేం కంటెంట్ ఉంది నువ్వు ఇన్‌స్టా ఓపెన్ చేస్తావు" అని అడిగింది. సర్లే నాన్న స్కూల్‌లో టీచ్ చేసేవేదో చేసేద్దాం. స్టార్ట్ జెయి అని. ఫస్ట్ 1 ఇయర్ ప్రైవేట్‌గానే పెట్టుకున్నా. ఓకే. ఓకే. లాస్ట్ ఇయర్ లాస్ట్ 1 ½ ఇయర్ 1 ½ ఇయర్ నుంచి 1 ½ ఇయర్ నుంచి దాన్ని పబ్లిక్ చేయడం జరిగింది. ఇట్స్ మీరు ఊహించరు. ఒకటే ఫస్ట్ పెట్టిన ఒక వీడియో మాతోను ఫ్లోర్‌ని కూడా నేను టీఎల్ఎంగా వాడుకుంటా. ఫ్లోర్ అంటే స్కూల్‌లో ఉండే వాల్స్ గాకుండా ఫ్లోర్ గూడా నేను దాన్ని నా టీచింగ్‌లో ఎట్లా వాడుకోవాలనేది అవును. ఫ్లోర్‌లో అది నేనే సొంతంగా పెయింట్ జేసుకున్నా. హ్మ్. 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 అంటే నేను నా పెయింటింగ్‌కి గూడా వేరే పెయింటర్స్‌ని ఎవరిని వాడుకోను. నేనే స్వయంగా పెయింట్ యేసుకుంటా. ఓకే. ఓకే. ప్రతిది. అట్లా పెయింట్ యేసుకొని ఒక వీడియో చేసి ఏబీసీడీ అనుకుంటా కదా మ్యామ్? ఏబీసీడీ ఆ! జంప్ గుర్తుంది. జేసుకుంటూ యెస్. యెస్. ఎళ్తాడు. జంప్ అది చేసుకుంటే జెడ్ జంప్ దాకా చేసుకుంటూ. వెళ్తారు పిల్లలు. అదొక్కటే వీడియో ఫస్ట్ అప్‌లోడ్ చేసింది. ఆ వీడియో వల్ల ఎంత 59,000,000 వ్యూస్ ఇప్పటికి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్మాల్ థింగ్ మ్యామ్. మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు ఇప్పటివరకు ఆ నంబర్ రీచ్ కాలేదు టు బి ఫ్రాంక్. హైయెస్ట్ వ్యూ అది 59 అంటే ఇప్పుడు ఈ మధ్య చూడలే అది ఆహా! ఎంత అయిందో. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసుకుంటే 59,000,000 వ్యూస్ అయింది. దానివల్ల షార్ట్ పీరియడ్‌లో 100,000 రీచ్ అయిపోయింది. అవును. అవును. సో ఇప్పుడు అంటే నేను చేసే ఈ పని నలుగురికి ఉపయోగపడుతుంది గదా! అనేది కొంచెం హ్యాపీగానే అనిపిస్తది. హ్మ్. ఎక్కడికెళ్ళినా గూడా మీ ఫాలోవర్‌ని మేడం నేను. హ్మ్. మీరు చాలా బాగా వీడియోస్ జేస్తారు అనంటే, ఇది స్టేట్ అవార్డ్ కంటే ఎక్కువ గొప్పగా అనిపిస్తుంది నాకిప్పుడు. ఆహా! అంటే అవార్డ్ ఇస్తే నా దగ్గరనే ఉంటది. అంటే నేను జేసే పని నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అట్లా యూ బికేమ్ ఎన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. నైస్. నైస్. ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది వాడొద్దో లేదు. నాకు లేదు. ఆఫ్ తెలుసుగా. కోర్స్ అంటే ఆ టర్మ్ యూజ్ చేయొచ్చు మ్యామ్ మనము. హ్మ్. సో కమింగ్ టు దిస్ ఎట్లా మీరు ఫేమ్ అంటున్నారు కదా! సో ఫేమ్ వల్ల వచ్చిన ఒక నెగటివిటీ ఏమన్నా ఉందా మీకు పర్టిక్యులర్‌లీ? అంటే నెగెటివ్ ఎప్పుడన్నా అనిపించిందా? అరే! ఇంత చేసినా బట్ స్టిల్ ఐయామ్ ఫేసింగ్ వై అనేసి ఏమన్నా ఒక నెగెటివ్ ఏమన్నా ఎప్పుడన్నా థాట్ వచ్చిందా? నెగెటివ్ అనేది మా టీచర్ల మధ్యనే ఉందేమో అనిపిస్తుంది నాకిప్పుడు.
నెగెటివ్ అంటే నేను చేసే ప్రతి పని ఇట్లా అట్లా చేస్తూ పోతుంటే పక్కన వాళ్ళని ఈమె చేయడం వల్ల మేము కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఐ గెట్ ఇట్. ఉమ్. ఆ! పక్క స్కూల్లో పలానా స్కూల్లో వాళ్ళు ఇట్లా చేస్తుండ్రు మీరెందుకు చేయట్లేదు? విలేజర్స్ నుంచి కూడా ఆ స్కూల్లో బాగా చేస్తున్నారు మేడం, మన స్కూల్లో ఎందుకు అట్లా చేస్తలేరు అనేది వాళ్ళు అడగడం వల్ల మా మధ్యనే కొంతమంది ఇట్స్ ఎ ఫ్రెండ్లీ జెలస్గా ఫీల్ అవుతుండ్రేమో అంతే తప్ప ఓకే. ఓకే. నెగిటివిటీ అనేది ఓకే. పాజిటివ్గానే అనిపిస్తుంది. ఓకే. సో, కమింగ్ టు అంటే 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీరు టీచింగ్. ఈ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడైనా టీచింగే క్విట్ చేయాలనే థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? టీచింగ్‌ని క్విట్ చేయాలనేది ఎప్పుడన్నా కొంచెం ప్రెషర్ ఎక్కువైనప్పుడు అనిపిస్తది కానీ, కాకపోతే ఏంటంటే నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తా. ఆ టీచింగ్ ఈ ప్రొఫెషన్‌ని ఫర్ ద ఫస్ట్ నుంచి కూడా నేను జాబ్‌లో ఎప్పుడైతే జాయిన్ అయినప్పటి నుంచి దాన్ని బర్డెన్‌గా ఎప్పుడు ఫీల్ అవ్వను. ఒక లెసన్ చెప్పాలి, దీన్ని ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, అట్లా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు అనుకోను. దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను పిల్లలతో కాబట్టి, నాకు అట్లాంటి థాట్స్ ఎప్పుడు రాలేదు. క్విట్ అవ్వాలనేది అయితే ఎప్పుడు అనిపియలే. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్ప దట్ ఈస్ ఆ! ఫైన్. అట్లాంటి సో, టీచింగ్ ఓకే. ప్రొఫెషన్‌ని క్విట్ చేయాలి, ఇష్టం లేని ప్రొఫెషన్ అనేది ఏం లేదు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నా. ఇష్టం లేని దాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చేస్తున్నా కాబట్టి అట్లా ఎప్పుడు అనిపియలే. ఓకే. సో, కమింగ్ టు ద బిగ్ క్వెషన్. ఓకే. ఇంత ఫేమ్ వచ్చింది. గవర్నమెంట్ టీచర్ పర్టిక్యులర్‌లీ. ఓకే. సో, అంటే మీకింత ఫేమ్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అయితే పక్కా వదలరు నాకు తెలుసు. 100% చెప్తున్నా. స్కూల్స్ పేర్లొద్దు గానీ, మీకొచ్చిన ఒక బెస్ట్ ఆఫర్ ఏంటి చెప్పండి మ్యామ్? అంటే ఆ టైంలో సరే వదిలేసి అటు వెళ్దామా అనే థాట్ ఏమైనా వచ్చిందేనా? లేకపోతే లేదు ఐయామ్ హ్యాపీ విత్ దిస్ ఇక్కడనే ఉందాము అనే థాట్ ఏమన్నా ఉండేనా? ఆఫర్స్ అయితే వస్తానే ఉంటాయి. ది బెస్ట్ ఆఫర్ ఒకటి చెప్పండి ఫస్ట్. ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తా ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్‌లో కూడా మీలాంటి టీచర్ మా స్కూల్‌కి అవసరం మేడం. మీరు వస్తారా మా దగ్గరికి? మా స్కూల్‌లో జాయిన్ అయితారా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఇక్కడ స్కూల్ పేర్లు వద్దులే. అదే స్కూల్ పేర్లొద్దు తెలుసు. మన దగ్గర కూడా ఒక మంచి బెస్ట్ స్కూల్స్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. మీకు ఇంకా ఇంత సర్వీస్ ఉంది కదా! మీకు ఇంతకంటే మీరు కోరినంత సాలరీ ఇస్తాం. మా స్కూల్‌లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి టీచింగ్ మెథడ్స్ అన్నీ మా స్కూల్‌లో ఫాలో చేద్దామని. కానీ నాకు ఇష్టం అనిపియదు. ఎందుకంటే చదవగలిగే వాళ్ళు ట్యూషన్స్ చెప్పో మంచి మంచి స్కూల్‌లో ఉండి చేయగలుగుతారు. కానీ చదవలేని పిల్లలు ఇప్పుడు మా దగ్గరకొచ్చే పిల్లలు అస్సలు చదవలేని పిల్లలు, డబ్బులు పెట్టలేని పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు నాకు స్ వీలైనంతగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళని మోటివేట్ ఎడ్యుకేషన్ చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలు చాలా బాగుంటారు. కాపోతే వాళ్ళ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల, పేరెంట్స్ వాళ్ళు కష్టపడడం వల్ల వీళ్ళను ఆ మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది ఇక్కడ. అట్లాంటి పిల్లలను పేరెంట్స్‌ని మోటివేషన్ చేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంటది. పిల్లల్ని బడి మధ్యలోనే మాన్పిచ్చేస్తా ఉంటారు. చేన్ల పనులకు వాటి వీటికి తీసుకొని పోతుంటారు. ఊర్లలో. అట్లాంటి పిల్లలకు ఒక టీచర్ అయ్యుండి నేను టీచర్ ఏంటి వాళ్ళ ఇళ్ళకి ఎళ్ళాలి ఏంటిదని నేను ఎప్పుడు అనుకోను. ఎవరైతే అబ్సెంట్ అయితుంటారో పిల్లలు చదువు మానిపిస్తుంటారో అట్లాంటి పిల్లలు పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకు చెప్తా ఉంటా అన్నట్టు. మీరు ఎట్లాగో కష్టపడతా ఉన్నారు. మీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళని ఎందుకు ఈ కష్టాలలోకి దించుతా ఉంటారు? అట్లాంటి వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఒక బెస్ట్ మోటివేటర్‌గా కూడా అయినా నేను. మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోగలుగుతా ఇప్పుడు వాళ్ళకి మోటివేషన్ చేసి. ఓకే. 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 అట్లా చాలా మందిలో మార్పొచ్చింది. నేను ఎదుర్కొన్న సమస్యలేంటి? ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా ఇవన్నీ కూడా చెప్తా ఉంటే వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు నేను పనిచేసే వర్క్ చేసే ప్లేస్‌లో చాలామంది కూడా 95 ప్లస్సే ఉంటది మా అటెండెన్స్ పర్సెంటేజ్. చాలా మారిపోయింది. ఒకప్పుడు నేను స్కూల్‌కెళ్ళినప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ చూసి గాని, అక్కడ ఉండే పిల్లలు 30 మంది పిల్లలు ఉంటారు మా దగ్గర. బేసిక్ అంటే నేను లాస్ట్ మొన్న యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌కి వచ్చినప్పుడు కూడా అది హ్మ్. స్కూల్ లాగా కూడా అనిపియలేదు నాకు. పిల్లలు. ఒక మంచి ఇంటి వాతావరణం గానీ, ఈవెన్ గోడలకు పెయింటింగ్స్ కూడా పర్టిక్యులర్‌లీ స్పెషలైజ్డ్‌గా అనిపించినాయి హ్మ్. నాకు. అసలు ఒక యాన్యువల్ డే అది కూడా గవర్నమెంట్ స్కూల్ యాన్యువల్ డేకి అవును. బేసిక్‌గా పేరెంట్స్ కూడా అంతమంది వస్తారా అనేది నాకు ఆ రోజు షాకింగ్ అనిపించింది. ఎవ్రీవన్ వాస్ దేర్. అవును. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి ఇల్లు లాక్ ఆ రోజు. అవునవును. గుర్తుంది నాకు పర్టిక్యులర్‌లీ. ఆ రోజు మీరే స్టార్ ఆఫ్ ద డే నేను చెప్తా. బట్ ఇంత ఆదరణ మీరు తీసుకురావడం వాస్ క్రేజీ అసలు మ్యామ్. సో, దట్ ఈస్ ఇట్. అంటే ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మాట్లాడాల్సొస్తే మరి నేను విన్నా అంటే నందిత చెప్పినప్పుడు.
సో వాళ్ళు కూడా అడిగినారు మిమ్మల్ని, ఆర్ఎల్స్ మీరు రాను అన్నప్పుడు ఆ! వాళ్ళే పర్టికులర్లీ మీ దగ్గరికి వచ్చి మరి వచ్చాను. అవును. ఇదొకటి ఆ స్టోరీ చెప్పాలి. కొంచెం నిజం. డీటెయిల్. అవును. ఇది. అయితే టీఎల్ఎం ఎట్లా ప్రిపేర్ ఒక వర్క్‌షాప్ నిర్వహిద్దాము అని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అడిగిందన్నట్టు నన్ను. అంటే మీరు ఎట్లా టీఎల్ఎం చేస్తారో ఒకసారి వచ్చి మా స్కూల్‌లో టీచర్స్ కూడా నేర్పిస్తే మేము అవి ఇంప్లిమెంట్ చేస్తామని. అయితే నేను ఒప్పుకోలేదది. ఒక గవర్నమెంట్ టీచర్‌గా ఉండి మీ స్కూల్‌లను మోటివేట్ చేయడము, మీ స్కూల్‌లను ప్రమోట్ చేయడం అనేది నాకు గాదు. మీకు అవసరం ఉంటే, మీరు నేర్చుకోవాలని అనుకుంటే, మీరే మా దగ్గరికి రమ్మని జెప్పా. అయితే ఆహ్, 40 మంది టీచర్స్ ఒక బస్సు తీసుకొని మా స్కూల్‌కొచ్చానన్నట్టు. ఒక ఫుల్ డే వర్క్‌షాప్ నిర్వహించి అంటే మొత్తం మెటీరియల్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. మొత్తం మెటీరియల్ తెచ్చుకొని 1 డే మా స్కూల్‌లో ఉండి 40 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మళ్ళీ పెద్ద స్కూల్స్ 40 మంది టీచర్స్ మొత్తం ఫుల్ డే ఉండి మేము తయారు చేసిన టీఎల్ఎం మొత్తం చూసుకొని వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లొచ్చిందంటే, ఫుల్ డే మేము చేస్తే ఒక్కొక్కరం ఒక్కొక్కటే టీచింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాం. మరి ఇంత మెటీరియల్ మీరు ఎట్లా తయారు చేస్తుండ్రు మేడం అని అడిగిండ్రు వాళ్ళు. బిగ్ క్వెషన్ అది యాక్చువల్లీ. ఇట్లా టీచింగ్ చేయాలంటే మా వల్లనే కాదు మేడం అసలు. ఇట్లాంటి టీచింగ్ అయితే మేము చేయలేము అని అన్నారు వాళ్ళు. అది. సో అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్, ఎప్పుడైనా సరే మీ పర్టికులర్లీ స్టూడెంట్స్లలో పెడదాం ఒక స్టూడెంట్ సిచ్యువేషన్ విని మీరు ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదైనా ఉండనా? ఇట్లాంటివి ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చాలా చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. పర్టికులర్లీ మోస్ట్ కామనెస్ట్ సిచ్యువేషన్ కానీ ఏదన్నా ఉంటే. మోస్ట్ కామనెస్ట్ అంటే ఉంటాయి. ఇప్పుడు పల్లెటూరులో ఉండే ఆడపిల్లలు ఉన్నారు. హ్మ్. ఆడపిల్లలు ఉంటే వీళ్ళకి ఎట్లా ఉంటదంటే హ్మ్. పేరెంట్స్ పట్టించుకోరు. ఊర్లో ఉండే వాళ్ళ నుంచి చాలా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. హ్మ్. 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 ఇట్లా వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. పక్కింటి వాళ్ళకి ఎవరికీ చెప్పుకోలేరు. హ్మ్. మేము ఒక టీచర్ గనక క్లోజ్‌గా ఉండి వాళ్ళతో మంచిగా ఒక తల్లిలాగా ఉంటే వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్ గూడా మనకు చెప్పుకుంటారన్నట్టు. అవును. అవును. హ్మ్. ఆబ్వియస్. అట్లా మా దగ్గర గూడా కొంతమంది ఆడపిల్లలకి ఇట్లాంటి సమస్య ఎదురైనప్పుడు ఏమైందంటే, హ్మ్. వాళ్ళని ఊర్లోంచే బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఒక సేఫెస్ట్ ప్లేస్ వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ చెప్తే అసలు ఆడపిల్లలకి ఇంత సేఫ్టీ లేదా? ఇప్పటికీ ఉందా? బతికే అంటే వాళ్ళు కూటి కోసం బతికే వాళ్ళకు ఇంట్లో సేఫ్టీ లేనప్పుడు హ్మ్. ఇంకా వాళ్ళు ఎట్లా చదువుకుంటారనే విషయం. అయితే నేనేం చేశా అంటే వాళ్ళను తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని ఈ ఊర్లో వద్దని చెప్పి తీసుకెళ్ళి కస్తూర్బా పాఠశాలల్లో జాయిన్ చేయించడం జరిగిందన్నట్టు ఇట్లాంటివి. ఓకే. ఓకే. అక్కడ వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. ఒక 10థ్, ఇంటర్ వరకు చదువుకుంటారు. వాళ్ళు గూడా హ్మ్. కొంచెం జ్ఞానం సంపాదిస్తారనే ఉద్దేశ్యంతో వాళ్ళని అట్లా చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. తినడానికి తిండి గూడా ఉండదు. తినకుండానే పిల్లలు స్కూల్‌కొస్తా ఉంటారు. ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ పేరెంట్స్ ఉండరు. ఎక్కడో కూలికెళ్తారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచి వెళ్తారు. ఇట్లాంటివి గవర్నమెంట్ స్కూల్‌లో చాలా ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనం గ్రహించాలి. హ్మ్. హ్మ్. వాళ్ళు తినకుండొస్తే ఖాళీ కడుపుతో మనం ఎన్ని లెసన్స్ చెప్తాం వాళ్ళు ఏమి వింటారు? వినలేరు. అట్లాంటిది ఆకలైతది. మనం ఎప్పుడైతే వాళ్ళతోనో క్లోజ్‌గుండి వాళ్ళతోనో మంచిగా వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ తెప్పించి హ్మ్. హ్మ్. ఈవెన్ నా బాక్సులు గూడా వాళ్ళకిచ్చి తినిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. తినకుండా వచ్చి ఏడుస్తుంటారు చిన్న అవును. పిల్లలు. మనం తెచ్చుకున్న బాక్స్ ఆళ్ళకిచ్చి తినిపించేసి అట్లాంటి సందర్భాలు గూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ ఆర్ఫన్ హోమ్ నేను ఏనుగొండలో వర్క్ చేసేటప్పుడు హ్మ్. ఆర్ఫన్ హోమ్ ఉంది పక్కన. ఓకే. ఆర్ఫన్ హోమ్ పిల్లల సమస్యలైతే వర్ణనాతీతం. ఇప్పుడు వాళ్ళకి చాలామంది డోనర్స్ పెరిగిండ్రు. ఇప్పుడు చాలా డొనేషన్స్ వస్తున్నాయి అవి. కానీ అప్పుడు చాలా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండేది గాదది. అవును. ఎన్నో సమస్యలు. ఒకసారి అసలు హ్మ్, నా హార్ట్ టచ్ అయిన విషయం ఇది. ఒక ఏడుపొచ్చే విషయం ఏంటంటే ఆర్ఫన్ ఒక అబ్బాయికి గజ్జి హ్మ్. అయింది. ఎక్కడ అయింది చాలా చూసుకుంటాడు. ఆ అబ్బాయికి ఎక్కడెక్కడ అయింది అనేది విషయం గూడా వాళ్ళు హాస్టల్‌లో ఉండేవాళ్ళు పట్టించుకోలే. ఏడుస్తుండు ఏమైందని ఆ అబ్బాయి డ్రెస్ ఇప్పి చూస్తే శరీరంలో ఒక్క ప్లేస్ గూడా గజ్జి లేని ప్లేస్ లేదు. ఫుల్ బాడీ. నాకెంత ఎట్లా అనిపించిందంటే అట్లా ఇట్లా ఎంతమందికుంది అని పిల్లల్ని చెక్ జేస్తే ఒక హాఫ్ ఆఫ్ ద హాస్టల్ పిల్లలకు ఫుల్ గజ్జే ఉంది.
నేను అసలు దీన్ని నాకెందుకులే అని నేను అనుకోలేదు. నేను ఎవరు అథారిటీ హైయర్ రెడ్ క్రాస్ వాళ్ళ సొసైటీ వాళ్ళు ఎవరెవరు వాళ్ళందరినీ పిలిపించేసిన. ఇట్లా ఉంది పరిస్థితి అని. అయితే ఒక క్యాంపే అరేంజ్ చేసుకొని ఆ పిల్లలకు మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఓకే. ఇట్లాంటి ఆర్ఫన్‌లో చాలా ఉంటాయి. చిన్న చిన్న సిల్లీ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు. ఇది చెప్పాలో వద్దో. ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకు డొనేషన్స్ ఫుడ్ డొనేట్ చేస్తా ఉంటారు. బట్టలు డొనేట్ చేస్తారు. బుక్స్ డొనేట్ చేస్తారు. ఇవన్నీ పైన పైనే కనిపించేవి. ఆడపిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి. నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ ఉండే పిల్లలకు చాలామందికి ఇన్నర్స్ లేకుండే. ఇది నేను అబ్జర్వ్ చేసిన. అంటే పిల్లలు నాతో ఉండే క్లోజ్‌నెస్సే అది అవన్నీ. ఒక టీచర్ అవన్నీ మనం చెక్ చెయ్యం జనరల్‌గా అయితే. అవి లేవు వాళ్ళకు. అంటే లేకపోతే ఏం చేయాలి? ఇవన్నీ ఫుడ్ ఇవన్నీ అవసరం లేదు. ఎంబడే నేను బజార్‌కెళ్ళి ఆ పిల్లలకి ఎవరెవరికి ఇన్నర్స్ అవసరమో అందరికి తీసుకొనొచ్చి ఆ ఇన్నర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి నేను ఫస్ట్ ఏనుగొండలో జాయిన్ అయినప్పటి నుంచి చేసినది ఏంటంటే ఒక బాక్స్‌లో సూది, దారం, ఉక్సులు, గుండీలు యేసుకొని ఇది కూడా ఎవ్వరు పట్టించుకోరు. ఆ పిల్లలకి ఒక అమ్మ మనకే ఒక అమ్మ ఉంటది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. ఒక హుక్కు పోతే ఏం చేస్తాం? కుట్టి పంపిస్తాం. అనాథ పిల్లలకి ఎవరుంటారు కుట్టడానికి? ఎవరుండరు. నేను టీచింగే కాదు. టీచర్ అంటే టీచింగే కాదు. నేనేంది ప్రతి పిల్లకు రోజు మార్నింగ్ రాగానే ఆ డ్రెస్‌లకి ఎవరెవరికి హుక్‌లో అయిందో ఆ హుక్స్ కూడా కుట్టేసి ఇచ్చిన. ఎందుకంటే నేను కూడా హాస్టల్‌లోనే ఉన్నా. హాస్టల్‌లో ఉండే పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటిదనేది నాకు కూడా తెలుసు. మా పేరెంట్స్ కూడా హాస్టల్‌లో ఉన్నప్పుడు చాలా దూరం కదా ఏనుగొండలో అంటే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నప్పుడు 6 మంత్స్‌కి కూడా ఒకసారి రాకపోయేది. అంటే వచ్చే పరిస్థితి కూడా లేదు. అంత దూరము ఖర్చులు ఇవన్నీ కూడా. అట్లా అక్కడ కూడా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానంటే అది ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు అవన్నీ నా చైల్డ్‌హుడ్‌లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. అట్లా నేను ప్రతిదీ కూడా ఆ పిల్లల గురించి ఆలోచించి వాళ్ళకి అందరిచ్చేవి కాకుండా వాళ్ళకి అవసరం ఏముంటాయి? బేసిక్ నీడ్స్ ఏముంటాయి అనేది గుర్తించి నేను వాళ్ళకు అట్లా సేవ్ చేస్తా. ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నా ఈ జర్నీలో చేసిన ఎమోషనల్ అయ్యే చాలా సిట్యుయేషన్స్ లైక్ లిటరల్లీ మీరు ఇప్పుడు ఎమోషనల్ కూడా అయ్యారు మ్యామ్. ఐ కెన్ సెన్స్ దట్. అవన్నీ తలుసుకుంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంటది. సో అంటే మీరు గుంటూరులో ఉన్నప్పుడు అదే స్పోర్ట్స్ పీటీ ఇవన్నీ ఇష్యూస్ అయింది అన్నారు కదా. కమింగ్ టు దట్ టాపిక్ వస్తే వాట్ వాస్ దట్ ఇష్యూస్? ఒకవేళ మీరు నిజంగానే అప్పుడు సపోర్ట్ ఉండింటే మేము ఈరోజు మిమ్మల్ని ఇట్లా చూస్తుండేనా? అది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ రైట్? అవును. ఇట్లా నేను గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఈ కోచెస్ మధ్య చాలా గొడవ జరిగింది. ఏంటంటే నేను గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నప్పుడు గుంటూరు కెప్టెన్‌గా ఉండేదాన్ని. చాలా టోర్నమెంట్స్‌లో నేను కెప్టెన్‌గా లీడ్ తీసుకొని చేశా. అక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజెస్ కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నా 10th ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత నేను విజయవాడ సిద్ధార్థ మహిళా కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. అంటే ఈ నావి మొత్తము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తారన్నట్టు. అక్కడ ఉండే కోచ్ అప్పుడు నేను కృష్ణా డిస్ట్రిక్ట్ కెప్టెన్‌గా కూడా లీడ్ తీసుకొని అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ కెప్టెన్. అయితే ఏమైందంటే నేను తయారు చేసిన ప్లేయర్‌తోన నువ్వు ఫేమ్ తీసుకుంటున్నావు అనేది వాళ్ళిద్దరికీ ఇట్లాంటి క్లాషెస్ వచ్చాయి. అట్లా ఒక అమ్మాయి గురించి వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారనే విషయం నన్ను పట్టించుకోవడం ఇట్లాంటివన్నీ చేసేసరికి మా నాన్న కోపం వచ్చి ఇంకా వద్దు ఇక్కడ పెద్దగా అయిపోయిందమ్మా ఇట్లాంటివి లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు అని చెప్పేసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి వచ్చేసాను. ఒకవేళ ఈ కోచ్‌లు ఇప్పుడు నేను నా పిల్లలకి ఎట్లా సపోర్ట్‌గా ఉన్నానో అప్పుడు నా కోచ్‌లు కూడా నాకు అట్లా సపోర్ట్‌గా ఉంటే నేను ఇప్పుడు స్పోర్ట్స్ లైన్‌లోనే ఏదో స్థాయిలో ఉండేదాన్ని అనుకుంటున్నా. ఒక స్పోర్ట్స్ కోటాలో సీట్ అంటే స్పోర్ట్స్ కోటాలో రైల్వేస్‌లోనో ఎట్లా పెద్ద పెద్ద జాబ్స్‌లో ఉండేదాన్నేమో. అట్లాంటి సపోర్ట్ లేకనే నేను మళ్ళీ తిరిగి స్పోర్ట్స్ లైన్ వదులుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓకే. బట్ స్టిల్ అది వదిలేసినా కూడా యాక్టివిటీస్ అయితే మేము రోజు చూస్తూనే ఉన్నాం పిల్లల మధ్యలో. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో మీరు ఐపీఎస్ అవుదామని అనుకున్నారు కదా. అంటే చిన్నప్పటి నుంచి అది బలంగా నాటుకుపోయింది. సో ఒకవేళ మీరు ఐపీఎస్ అయ్యి ఉండింటే వాట్ వర్ యువర్ గోల్స్ అప్పుడు? అంటే సరే చిన్నప్పటి నుంచి మీకు అది నాటుకుపోయి ఉంటుంది. బట్ అయితే నేను ఇట్లా చేద్దాం అనుకున్న సొసైటీ, అట్లా చేద్దాం అనుకున్న సొసైటీ కానీ ఎప్పుడైనా ఏమన్నా థాట్ ఉండనా మీ లోపల? యాజ్ ఎ టీచర్గా అవేమైనా మీరు అచీవ్ చేయడానికి ట్రై చేసినారా? ఒకవేళ చేసింటే వాట్ ఆర్ దోస్? నేను ఒకవేళ ఐపీఎస్ అయ్యింటే
ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు నౌడేస్‌లో ఆడపిల్లల పైన జరిగే ఇన్సిడెంట్స్ చూస్తున్నాం గదా! ఇట్లాంటి ఇన్సిడెంట్స్‌లో పిల్లలకి మొదలు ఆడపిల్లలకి ధైర్యాన్ని నింపేటట్లు ఏం కావాలనో అట్లాంటివి నేను చేస్తుంటే. క్లాసెస్ తీసుకోవడం గానీ, అప్పుడు గూడా మళ్ళీ టీచింగ్ ఫీల్డ్‌లోకే వస్తుంటేనేమో. స్కూళ్ళలోకెళ్ళి మోటివేట్ చేయడం గానీ, ఆడపిల్ల అంటే ఎట్లా ఉండాలి? సెక్యూర్డ్‌గా ఎట్లా తనని తను ఎట్లా రక్షించుకోవాలి? దానికోసం ఎట్లా ప్రయత్నం జేయాలి అనేది నేర్పించేదాన్నేమో. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇక్కడొచ్చాను గాబట్టి, ఈ లైన్‌లో గూడా నేను చాలా ట్రై చేస్తానే ఉన్నా. ఇప్పుడు బేసిక్‌గా చిన్న పిల్లల పైన జరిగే అఘాయిత్యాలను ఎట్లా వాళ్ళు ప్రొటెక్ట్ జేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయంలో గూడా నేను అప్పుడప్పుడు పిల్లల క్లాసెస్ తీసుకొని చెప్తా ఉంటా. ఓకే. ఓకే. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది అట్లా కొన్ని క్లాసెస్‌లో ఆడపిల్లలకు చెప్తూనే ఉంటాను. ఓకే. 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 దట్ ఈస్ రియల్లీ సో స్వీట్ మ్యామ్. సో కమింగ్ టు ద టీచింగ్‌కొస్తే, సో ఇప్పుడు చాలా వరకు కూడా పేరెంట్స్‌ని అనలేము, అట్లని పిల్లల్ని అనలేము. పిల్లల ఎడ్యుకేషన్ దాంట్లో. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే, చాలామంది పిల్లలు అడిక్టెడ్ టు ద సోషల్ మీడియా ఎక్కువ. చాలామంది. ఐ కాంట్ సే ఒక పర్సెంటేజ్ కూడా చెప్పనీకి ఏం లేదు. చాలామంది అట్లా ఉన్నారు. సో దాన్ని ఎవరిని బ్లేమ్ చేయొచ్చు? మీ పర్స్పెక్టివ్‌లో యాస్ ఎ టీచర్‌గా. అంటే ఇప్పుడు సోషల్ మీడియా చెడ్డదంటున్నావా? మంచిదంటున్నావా? నేను ఆ క్వెషన్ మిమ్మల్ని అడగలేను. దట్ ఈస్ లైక్ ఐ కాంట్ సే. దాన్ని మంచిగా వాడితే మంచి అయితది, చెడ్డగా వాడితే చెడ్డ అయితది. అంటే నేనైతే మంచే అనుకుంటున్నా. ఇప్పుడు దానివల్ల నేను చాలా బెనిఫిట్స్ పొందినానే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి పిల్లలకి అంతకుముందు పెద్ద ఫోన్ల గురించి అంత అడిక్ట్ అయిన వాళ్ళు లేరు పిల్లలు. పెద్దవాళ్ళు వాడుతున్నారు కానీ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఫోన్లు వాడేది ఆ సిస్టమ్ అప్పుడు లేదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు పిల్లలకి ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ గానీ, హోంవర్క్‌లు ఇవ్వడం గానీ అట్లాంటివి చేసి అప్పటి నుంచి చిన్న పిల్లలు దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అవును. అవును. కదా! అవును. ఆ! అయితే ఇది మంచిగా వాడుకుంటే చాలా మంచిది. బెస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే. ఆ! ఎందుకు నువ్వు కూడా అనుకోవచ్చు. అబ్బా! ఇప్పుడు ఒక మంచిని ఇప్పుడు పాడ్‌కాస్ట్ చేస్తున్నాను. అంటే ఒక మంచి విషయాన్ని నలుగురికి చూయిస్తున్నాం. అంటే ఈ మంచిని చాలామంది త్రూ మీడియా ద్వారానే గదా! అందరూ చూస్తున్నది. ఇది మంచే. అంటే మంచికి వాడుకుంటే మంచయితది. చెడుకి వాడుకుంటే చెడయితది. ఇప్పుడు నా స్కూల్‌లో ఈ ఫోన్‌లో నేను ఒక స్కూల్ పిల్లలకి మొత్తం ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను పేరెంట్స్‌కి. ఓకే. ఆ! ప్రతీదీ ఏది మంచి పిల్లలకి యూజ్ అయ్యేది ఏది మంచిది అనే విషయాన్ని నేను ఆ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం జరుగుతది. అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ ఆ విషయాన్ని తెలుసుకుంటారు. మళ్ళీ నేను అదే విషయాన్ని నెక్స్ట్ ప్రేయర్ టైమ్‌లో అడుగుతా. నేను ఓకే. నిన్న వాట్సాప్ గ్రూప్‌లో ఒక అంశాన్ని పెట్టా. ఎంతమంది చూసిన దాన్ని, దాని గురించి మీరేమనుకున్నారు, తెలుసుకున్నారా అనే విషయం అడుగుతా. అంటే ఎవరైతే చూడలేని పిల్లలు పేరెంట్స్ వాళ్ళ పనులలో పడి చెప్పలేకుంటే గూడా ఆ పిల్లలు ఎళ్లి చెప్తారు మా మేడం ఏదో విషయం పెట్టిందంట గదా! మీరు చూసిండ్రా? ఓకే. 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 సో సోషల్ మీడియాని మీరు ఈ విధంగా కూడా వాడుకొని పేరెంట్స్‌ని కూడా మీరు పిల్లలకి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకే. నైస్. ఫోన్‌లు ఇవ్వరు. మాకు ఎస్ఎంసీ మీటింగ్స్ అయితాయి. అంటే పేరెంట్స్ మీటింగ్స్. పేరెంట్స్ మీటింగ్స్‌లో ఫస్ట్‌లో పేరెంట్స్ నాకు కంప్లెయింట్ చేసే ఫస్ట్ విషయం ఏంటంటే, "మా పిల్లలు ఫోన్‌లు ఎక్కువ వాడతారమ్మా" అని. దాంట్లో ఏవో బొమ్మలు చూస్తా ఉంటారు, ఏవో చూస్తా ఉంటారు అని. అయితే నేను వాళ్ళకి చెప్పిన విషయం, ఎప్పుడైతే నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి పిల్లలకు ఉపయోగపడేటివి. కొన్ని గవర్నమెంట్స్ యాప్స్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి డౌన్లోడ్ చేసి ఇచ్చి నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. అంటే ఫోన్‌ని మీరు చెడు విషయాలకు కాకుండా మంచికి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడడం అలవాటు చేయండి మీ పిల్లలకి. అప్పుడు వేరే విషయాలు ఏమి చూడరు అని. కరెక్టే. కరెక్టే. ఇప్పుడు వాళ్ళే సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి యాప్స్ మా పిల్లలకి చాలా బాగున్నాయమ్మా. వీడియో గేమ్సే కాదమ్మా, ఈ చదువు కూడా గేమ్స్ ఆడుకుంటున్నారు మా పిల్లలు అని. అయితే ఎంత బాగుంది చూడండి. అంటే వీడియో గేమ్స్‌ని ఆ చదువుకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు కదా! చదువుకి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేనేదో ఆట ఆడుకుంటున్నా అనే అనుకుంటారు. కానీ ఆడుతూ కూడా వాళ్ళు ఆ చదువును నేర్చుకుంటున్నారు నాలెడ్జ్ గెయిన్ అయితనే ఉంటారు. అయితేనే ఉంటది. ఇట్లాంటి మంచి విషయాల కోసం ఫోన్ వాడుకోవడంలో తప్పేం లేదని అంటా నేను. నైస్ మ్యామ్. నైస్. అండ్ ఆల్సో కమింగ్ టు యువర్ స్టాఫ్ సపోర్ట్. పర్టిక్యులర్‌లీ మీ స్టాఫ్ మీకు ఎంత సపోర్ట్ చేసిందా మ్యామ్? అంటే మీరు నాట్ లైక్ మీరు ఓన్లీ ఒక క్లాస్ రూమ్‌లో పోయి సబ్జెక్ట్ చెప్పడం కాదు. యూ టేక్ అవుట్ ఆఫ్ ద స్కూల్ గానీ, బయటికి తీసుకెళ్ళి కూడా మీరు మొత్తం చెప్తారు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళకి. మీ స్టాఫ్ సైడ్ నుంచి మీకెట్లా సపోర్ట్ ఉండే మ్యామ్? చాలా బాగా సపోర్ట్ ఉంటది మాకు స్టాఫ్. చూడండి ఇప్పుడు
నేను స్కూల్లో హెచ్ఎం. అయితే ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఏ రూట్లో వెళ్తే మన వెనక వచ్చే స్టాఫ్ కూడా అదే రూట్లో వెళ్తారు. ఎందుకు మన ఇంట్లోనే ఇంటి పెద్ద మంచిగా ఉంటే ఇల్లంతా బాగానే ఉంటుంది ఆబ్వియస్లీ కదా. అదే విధంగా మనము ఆ ఒక సిస్టమ్ని ఫాలో అయ్యి అట్లా వెళ్తుంటే ఆబ్వియస్గా స్టాఫ్ అందరు కూడా, నా అదృష్టం కొద్దీ నేను ఇప్పుడు వర్క్ చేసే స్కూల్లో కానీ ఇంతకుముందు వర్క్ చేసే స్కూల్లో కానీ నా కొలీగ్స్ సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక స్టేట్ అవార్డు అచీవ్ చేసానికి చేయగలిగాను అంటే ఒక స్కూల్ని ఒక టీచర్ హెచ్ఎం ఒక్కటి రన్ చేయలేదు. అవును అవును పూర్తి అందరి సహకారం ఉండాలి. ఈవెన్ ఒక స్వీపర్ కానీ, ఒక మిడ్ డే మీల్స్ చేసే ఆమె కానీ కదా, స్టాఫ్ మెంబర్స్ కానీ అందరి సహకారం ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాం. దీంట్లో మా స్టాఫ్ ఇద్దరు, వెంకటేశ్వర్ సార్ కానీ శంకర్ సార్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు ఏ విషయమైనా. ఇంకోటి, మా స్కూల్లో టీఎల్ఎం ప్రిపేర్ చేస్తాను నేను, చాలా వీడియోస్లలో చూస్తాను. అవును అవును ఆ వీడియోస్లో మొత్తం పెయింటింగ్స్ కానీ డ్రా చేయడం, కలరింగ్స్ మొత్తం ఒక ఆర్టికల్ తయారు చేయడం మొత్తం నేను తయారు చేస్తే దానిపైన ఉన్న రైటింగ్ రాసేది ఎవరో చాలా మందికి తెలియదు. ఆ రైటింగ్ వెంకటేష్ సార్ అని మా దగ్గర ఒక సార్ చాలా బాగా రాస్తారు. అంటే ఆ రైటింగ్ వల్లనే ఆ టీఎల్ఎంకి అంత మంచి ఇది వచ్చేస్తుంది. ఓకే 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 ప్రతి దాంట్లో కూడా వాళ్ళ సహకారం బాగా ఉంటుంది. ఓకే నైస్. సో అంటే మీకు మీ స్టాఫ్ సపోర్ట్ కూడా క్రేజీ ఉంది. చాలా చాలా వాళ్ళ సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేం కదా. చాలా ఏదైనా ఒక విషయం చేద్దాము అంటే చాలా మంది స్కూళ్ళల్లో చెప్తా ఉంటారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటారు ఒకటి చేద్దామంటే ఎవరు సపోర్ట్ చేయరు, అసలు అవసరమా ఇది, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడము అని అంటా ఉంటారు. అట్లాంటి విషయంలో నాకు ఎప్పుడు జరగలేదు మా స్కూల్. ఇనీషియల్ స్టేజెస్లో కానీ, అంటే నాట్ జస్ట్ ఈ స్కూల్ అని కాదు, మన రాజ్మూర్ స్కూల్ అని కాకుండా మీ టీచింగ్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ స్టేజెస్లో మీ వే ఆఫ్ టీచింగ్ ఉండే కదా, అప్పుడు ఏమైనా విమర్శలు అప్పుడు ఎదుర్కొనండి అన్న మీరు? విమర్శలు అంటే అదే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టే ఆమె చేస్తుంది ఆమెలాగా నేను కూడా చేయాలి, ఒకరు చేస్తే నేను కూడా చేయాల్సి వస్తుంది అనే బాధపడే వాళ్ళు ఉన్నారు తప్ప విమర్శించే వాళ్ళంటే ఏముండదు. మనం చేసే చెడ్డ పని ఏం కాదు కదా. ప్రతి పిల్లగాడికి ఒక మంచి వేలో, ఒక ఈజీ వేలో నేర్పించడం అనేది చెడ్డ పని అయితే ఏం కాదు. విమర్శించారు కానీ వాళ్ళలాగా మేము కూడా చేయాల్సి వస్తుంది, మాకు కూడా రిస్క్ అవుతుంది అని బాధపడ్డ వాళ్ళే తప్ప విమర్శించారు. ఏదైనా కూడా ఏ ప్రొఫెషన్లో ఏదైనా మనము మన ప్రొఫెషన్ ఎంజాయ్ చేయగలిగితే ప్రతి దాంట్లో కూడా మనం సక్సెస్ పొందగలం. 100%. అది మాత్రం నేను చాలా నమ్ముతా. మనం ఎంజాయ్ చేస్తే అది చాలా ఈజీ అనిపిస్తుంది. చాలా మంది టైం లేదు, టైమే దొరకదు, అసలు అది ఇది బిజీ ఉంటాము అని అంటారు కదా. అట్లేం లేదు, ప్రతి దాంట్లో మనం దీన్ని ఇన్వాల్వ్ రెండింటిని కలిపి చేయగలిగితే చాలా ఈజీగా చేయొచ్చు అట్లా. ఓకే, సో కమింగ్ టు యువర్ పర్సనల్ సైడ్ వచ్చేద్దాం. సో దిస్ మైట్ బి కొంచెం ఓకే. సో యాజ్ ఎ టీచర్గా పక్కన పెట్టేస్తే యాజ్ అ మదర్గా మాట్లాడదాం. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్. ఓకే, మీరు ఆమె డాక్టర్ కాకముందే ఒక టాటూ వేయించుకున్నారు. ఐ సీన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. అంత నమ్మకం ఏంటి అసలు? తనని ఎట్లా పెంచారు? అంటే మిమ్మల్ని చూసి రేపటి నాడు వాళ్ళ పేరెంట్స్ ఒక కిడ్స్ని పెంచాలనుకుంటే ఎలాంటి, యు గెట్ ఇట్ రైట్? ఇది ఇఫ్ పాసిబుల్ ఒకసారి టాటూ చూపిస్తారా కెమెరాకి? సో ఈవెన్ బిఫోర్ షీ బికేమ్ ఏ డాక్టర్ టాటూ వేయించుకుంది మ్యామ్. ఏంటంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి అన్నట్టు. ఓకే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, దాని తర్వాత చాలా ఒక 5 years తర్వాత నాకు నేను క్యారింగ్ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యి ఒక పాప డెలివర్. అది కూడా నేనంటే చాలామంది డాక్టర్స్ అన్నారు అబ్బాయి కావాలని కోరుకోమ్మా అని. అదేంటో నాకు అమ్మాయి అంటేనే చాలా ఇష్టం. నేను దేవుణ్ణి ప్రతిరోజు అనుకునే దేవుడా ఒక్క కిడ్ ఇచ్చినా చాలు, అది పాపయే ఉండాలి అని అనుకునేదాన్ని. అది దేవుడి దయ వల్ల నాకు పాపనే పుట్టింది. అయితే ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత ఆ పాపను చూసుకుంటే అసలు ఆ డాక్టర్ ఆ టైంలో నాకు ఒక దేవతలాగా అనిపించింది అన్నట్టు. చాలామంది బీద వాళ్ళు, ఎంత కాళ్ళకి చెప్పులు కూడా సరిగ్గా లేని వాళ్ళు ఆ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళి చాలా లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ ఒక బేబీకి డెలివరీ ఇచ్చి వాళ్ళలో ఉండే హ్యాపీనెస్ చూసి, ఆ డాక్టర్ని వాళ్ళు ట్రీట్ చేసే విధానాన్ని చూసి నాకు అనిపించింది ఆ డాక్టర్కి ఇంత గొప్ప స్థానం ఉందా సొసైటీలో. అప్పుడు స్టార్ట్ అయిందా ఇది? ఎప్పుడైతే నా పాప పుట్టిందో అప్పుడే నాకు స్టార్ట్ అయింది అన్నట్టు.
పుట్టిన ఒక్కదాన్నేనా అంత మంచి ఇది నా కూతురికి వచ్చింటే బాగుండు అని. లక్కీగా ఏంటంటే నా కూతురు కూడా కరెక్ట్ డాక్టర్స్ డే రోజే పుట్టింది. వావ్! ఎగ్జాక్ట్‌లీ జులై 1st. డాక్టర్స్ డే రోజే పుట్టింది. కాబట్టి అది నాకు మనసులో ఉండిపోయింది. అయితే ఒక పేరెంట్‌గా నా ఇష్టాన్ని వాళ్ళ పైన రుద్దొద్దు అనేది. ఎందుకంటే నేను సైకాలజీ చదువుకున్న, పిల్లల మెంటాలిటీ ఎట్లుంటదో పేరెంట్‌గా నువ్వు ఇదే గావాలి, ఇదే గావాలని నేనెప్పుడు నా కూతురికి చెప్పలేదు. దాన్ని మోల్డ్ చేసుకుంటూ వచ్చా. ఓకే. మీరు కావాల్సింది రేంజ్ కాదు. బట్ దాన్ని ఎట్లా చెప్పాలి అనేది ఆ! ఉండాలి. వాళ్ళు యెస్. పట్టు ఎగ్జాక్ట్‌లీ. దిస్ ఈస్ వాట్ పేరెంట్స్ ఆర్ లాకింగ్ రైట్ అది. నౌ. ఆ! ఫస్ట్ నుంచి దాన్ని మోల్డ్ చేసుకుంటూ వచ్చా. బేటా నువ్వు డాక్టర్స్ డే రోజు పుట్టావు కాబట్టి, నువ్వు డాక్టర్ అయితే బావుంటదేమో. అసలు నువ్వు చూస్తే నాన్న సేమ్ అసలు డాక్టర్‌లానే ఉంటావు తెలుసా? అసలు ఎవ్వరైనా నీ మొఖం సేమ్ డాక్టర్‌లా. అట్లా దాన్ని చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలి అనేది దానికి వచ్చేటట్టు చేశా. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు నువ్వేమైతావు అంటే, నేనప్పుడు ఐపీఎస్ ఎట్లా అయితాను, చిన్నప్పుడే నా కూతుర్ని ఎవరన్నా ఏమైతాను డాక్టర్ అయితా. వావ్! అట్లా అనుకుంటూ వచ్చింది. ఇంటర్మీడియేట్ తర్వాత 8థ్‌లోనే డాక్టర్‌కి బైపీసీ. ఎట్లా చదువుతారో బైపీసీకి ఎట్లా ప్రిపరేషన్ అంతా. అప్పటికే తను కూడా చాలా మంచిగా కష్టపడేది. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నా బిడ్డకు హోంవర్క్ చేసుకో అని నేనెప్పుడు చెప్పలేదు. హ్మ్. 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 సింగిల్ కిడ్ కాబట్టి చిన్నప్పటి నుంచి దాని ఆటంతా పేపర్స్ కటింగ్ చేసుకుంటూ దాన్ని టైమ్ పాస్ చేసేది. ఓకే. ఓకే. ఎప్పుడు ఏదో ఒకటి రాసుకుంటూ ఎంజాయ్ చేసేది. అంతా ఒక్కతే కాబట్టి. అట్లా అట్లా ఎళ్ళింది డాక్టర్. ఇంటర్మీడియేట్‌లో వచ్చిన తర్వాత మమ్మీ నాకు డాక్టర్ అంటే చాలా కష్టపడాలేమో అనేది. సార్ డైవర్ట్ అయితుందేమో నా కూతురు అనే ఉద్దేశ్యంతో ఆ! దానికంటే ముందు నేనే టాటూ వేసుకున్నా డాక్టర్ నందిత అని. ఓకే. ఓకే. నైస్. సో, ఫైనల్లీ షీ బికేమ్ ఎ డాక్టర్. డాక్టర్. వాట్ నా వాస్ యువర్ కోరిక ఫీలింగ్ దట్ డే? ఒక మదర్‌గా చాలా హ్యాపీ. అంటే నా కోరికను నా కూతురు తీరుస్తుంది అంటే ఎంత హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇప్పుడు నా కూతురు కూడా ఒక డాక్టర్. అది చాలా హ్యాపీగా ఉంటా. ఓకే. సో, కమింగ్ టు మళ్ళీ ప్రొఫెషన్ సైడ్ వస్తే, యాజ్ ఎ హెడ్ మాస్టర్, యాజ్ ఎ టీచర్ పర్టిక్యులర్‌లీ వన్ అడ్వైస్ యూ వాంట్ గివ్ ఫర్ ద పర్టిక్యులర్‌లీ దిస్ జనరేషన్ యూత్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ మేము జెన్‌జీ అని పిలుస్తున్నాము. సో, ఈ జెన్‌జీకి మీరు ఇవ్వాలనుకునే ఒక మంచి సజెషన్. వాట్ యూ వాంట్ పర్టిక్యులర్‌లీ గివ్? జెన్‌జీకి ఇవ్వాలంటే చదువును చదువులాగా ఫీల్ కావద్దు. హ్మ్. హ్మ్. చాలామంది ఇప్పుడంటే చదువంటే ఇష్టం లేదు, ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు ఇట్లాంటివి ఏదో చెప్తా ఉంటారు కదా! కాదు. ఇంట్రెస్ట్ లేదు అని కాకుండా చదువు అనేది జీవితాన్ని మారుస్తది. ఆ చదువును ఇష్టంగా చదివితే చదువు చాలా బావుంటది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా! హ్మ్. ఓకే. హ్మ్. 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 అట్లా. ఇప్పుడు యెస్. ప్లీజ్ టేక్ టైమ్ మ్యామ్. నో ప్రాబ్లమ్. మీరు ఏది చెప్పాలనుకున్నా హార్ట్‌ఫుల్‌గా చెప్పండి పర్లేదు. అన్నీ ఉన్నవాడికి చదువు అవసరం లేకపోవచ్చు. కదా! తినడానికి తిండి అన్నీ ఉండేవాడికి. కానీ లేనివాడికి తెలుస్తది ఆ చదువు విలువ. ఆ చదువు మీ జీవితాన్ని మార్చుకునే ఉద్దేశంతో చదవండి. మనల్ని డైవర్ట్ చేసే విషయాలు చాలా ఎదురైతుంటాయి. దాన్ని దీన్ని చూసుకొని డైవర్ట్ అయిపోయి ఫోన్‌లు, అడిక్షను, మందు, తాగుడు ఇట్లాంటివి చేస్తా ఉంటారు కదా! ఈ ఎంజాయ్‌మెంట్ ఇప్పుడు కాకుండా ఒక స్టేజ్‌లో సక్సెస్ అయిన తర్వాత అట్లాంటి ఎంజాయ్‌మెంట్స్ ఎన్నో వస్తాయి. మన దగ్గరికే వస్తా ఉంటాయి కదా! అందుకే ఒక గోల్‌ని ఏర్పాటు చేసుకొని ముందు చదవండి. ఇది పిల్లలకి. ఇంకోటి మనం ఫెయిల్ అయినామనుకోండి, చదువు రాలేదు. చదువు ఒక్కటే జీవితం కాదు కదా! 100%. చదువు ఒక్కటే జీవితం కాదు. మనలో ఏ టాలెంట్ అయితే ఉందో, ఎట్లాంటి టాలెంట్ అయితే ఉందో దాన్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. నాలో ఏం టా ఎవ్వరు కూడా టాలెంట్ లేని పిల్లలు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. అది ఏంటో మీరు తెలుసుకొని దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా 100% సక్సెస్ సాధించగలుగుతారు. ఇట్లనే నేనొక పేరెంట్స్ కూడా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే, మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దొద్దు. కదా! నువ్వు డాక్టరే గావాలి, ఇంజినీరే గావాలి, ఇదే గావాలని అంటే ఒక స్టేజ్ ఇష్టం లేనప్పుడు వాళ్ళకు ఇదే గావాలిరా నువ్వు ఇదైతే నేను ఫీజు కడతా లేకుంటే లేదు. ఇట్లాంటివి చెప్పొద్దు. వాళ్ళల్లో ఇష్టాన్ని పుట్టించి, ఇష్టం ఉందా లేదా తెలుసుకొని అది చేయగలిగితే 100%. ఇంకొకటి వాళ్ళు చెప్పింది నమ్మండి మొదలు. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. మనం డబ్బులేసి హాస్టల్‌లో జాయిన్ చేస్తాం పిల్లల్ని.
అక్కడ బాలేదు నాన్న, నాకు చదవడం అవుతలేదు నాన్న, ఎన్నో సమస్యలు ఉన్నాయి నాన్న అని పిల్లలు మనకు చెప్తారు. చెప్తే ఒక పేరెంట్‌గా మనం ఏం చేస్తాము, అరే డబ్బులు చానా కట్టినాంరా, ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకోరా, అట్ వాళ్ళు చెప్తారా, తిడుతుంటారా, తిడితే మీకోసమే ఇవన్నీ చెప్పేసి వస్తాం. ఎప్పుడైతే మనం పిల్లల్ని నమ్మకుండా వాళ్ళకన్నీ నచ్చచెప్తామో, చెప్పేసి పోతే వాడికి ఇష్టం లేకుంటే ఏం చేస్తున్నారు, ఊరేసుకోవడమో, సూసైడ్ చేసుకోవడమో, ఇట్లాంటివి ఏదో చేస్తా ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని బలవంతంగా రుద్దడము కదా! బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఇట్లాంటివి చూసి వాళ్ళను ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. ఇప్పుడుండే పిల్లలకు చెప్పేదేంటంటే, మెయిన్ ఎంజాయ్‌మెంట్ అనేది ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయకండి. మీరు జీవితంలో ఏదో ఒక సక్సెస్ చూసిన తర్వాత ఇట్లాంటి ఎంజాయ్‌మెంట్స్ ఎన్ని చేసినా కూడా మనల్ని ఎవరు ఏమనరు. ఎవరే వావ్! యూ ఆర్ నాట్ సేయింగ్ టు అంటే ఎంజాయ్ చేద్దని ఏం చెప్పట్లేదు. బట్ దానికో గ్యాప్ ఇచ్చి అప్పుడు చేయండి. నైస్. ఎప్పుడైతే లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఇట్లాంటి ఎంజాయ్‌మెంట్స్ చాలా టైం ఉంటది చేసుకోవచ్చు. ఇప్పుడు మన చేతిలో డబ్బులుంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎంజాయ్ చేసినా ఎవరు మనల్ని ఏమనరు. సో, ఓకే. అంటే కమింగ్ టు ద 'ఎనుగొండ' పార్ట్‌కి ఒకసారి వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా చూసినారా? దానికోసం ఏమన్నా మళ్ళీ మీరేమన్నా సెపరేట్‌గా స్టార్ట్ చేస్తున్నారా? ఏమన్నా చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో ఎట్లాంటివంటే ఎక్కువ ఫోకస్ అయిపోయింది. చాలామంది ఇన్వాల్వ్ అయ్యి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి టైంలో అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. చాలా ఒక 10 ఇయర్స్ బ్యాక్ దానిపైన ఎక్కువ ఫోకస్ లేకపోయింది. చాలామంది బాయ్స్, గర్ల్స్‌ని కలిసి ఒకే చోట పెట్టడము, పెద్ద పిల్లల్ని కలిసి పెట్టడము, ఇంకోటి మేనేజ్మెంట్‌లో గూడా, వర్కర్స్‌లో గూడా మేల్స్‌ని పెట్టడం ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏమైందంటే చాలా ఎన్నో ఘోరమైన ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవి మా స్కూల్‌కొచ్చి ఆ పిల్లలు మేము మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటివి ఆడపిల్లలకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందంటే, ఇవన్నీ తీసుకుపోయి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పడంతో అప్పుడే పెద్ద పిల్లలందరిని హైదరాబాద్‌కు పంపించడము, బాయ్స్‌ని, గర్ల్స్‌ని డివైడ్ చేసి బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్ అట్లా పెట్టడం అనేది అప్పటి నుంచి నేను అక్కడ ఉన్నప్పుడే జరిగిందన్నట్టు ఈ ఇన్సిడెంట్. ఓకే. హ్మ్. ఆఫ్టర్ దట్ చాలా చేంజెస్ జరిగాయి. చాలా చేంజెస్ అయిపోయాయి. ఓకే. కమింగ్ టు అనదర్ పార్ట్‌కొస్తే వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ మ్యామ్? సో, ఇప్పుడు మొత్తం ఈ అంత ప్రొఫెషన్ టీచర్స్‌గా ఓకే నడుస్తుంది. సో, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదన్నా ఇంటర్నేషనల్ స్కూల్‌కి పోతారా? ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉద్యోగం చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్‌కెళ్ళి ఎందుకు జాబ్ చేస్తా? అవసరం లేదు. నాకొక ఫ్లెక్సిబిలిటీ కావాలి. అంటే నాకిష్టం వచ్చింది నేను చేయగలగాలి. అక్కడికెళ్ళి ఎవరో దగ్గర కాకుండా ఒక మంచి వాతావరణంలో, అంటే హెల్త్ ఇట్లాగే సహకరిస్తే ఒక మంచి వాతావరణంలో అందరికీ అందుబాటులోకి విద్య తీసుకొచ్చేటట్టు ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయాలని వావ్! 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 నైస్. నైస్. సో, సో, ఫ్యూచర్‌లో ఒక స్కూల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట మీ సైడ్ నుంచి. చేయొచ్చు. నైస్. మహబూబ్‌నగర్‌లోనేనా? మా ఊర్నాలోనే మంచి వాతావరణం. మా ఊర్నారు బయట పిల్లలకు మంచి వాతావరణాన్ని కల్పించి, మంచి మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఇప్పుడు మీరు చెప్పారు కదా! జెన్‌జీ చెడిపోతుంది అని. నేను చెడిపోతున్నాను అనలేదు ఆ! మేడం. అంటే అహా! జెన్సీ అని అన్నా. సరే. మీ జనరేషన్ వాళ్ళ ఎంజాయ్‌మెంట్ అంటే వాళ్ళ ఇష్టం వచ్చింది కోరుకుంటారని. హ్మ్. అంటే మీ జెన్‌జీ తర్వాత వచ్చే జనరేషన్‌కి గూడా వాళ్ళు ఎట్లాంటి వాతావరణంలో ఎడ్యుకేషన్ పొందాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుండ్రో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి తగినట్టుగా స్కూల్ స్టార్ట్ చేయాలని. మళ్ళీ అదే స్కూల్ దాంట్లోనే మంచి మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా. ఓకే. ఓకే. సో, మంచి నైతిక విలువలు, మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా ఒక స్కూల్‌ని స్టార్ట్ చేయాలని. సో, బిగ్గర్ గోల్స్ గట్టిగా ఉన్నాయయితే. కానీ నిజంగా మీ పేరెంట్స్ అంత సపోర్టివ్ ఉండడం వెనక రీజన్ ఏంటి మ్యామ్? వాళ్ళు అంటే చదువుకొని ఉండడం ఒక రీజన్ అయితే, హ్మ్. ఇంకేమైనా పర్టిక్యులర్‌లీ ఉండేనా? ఇప్పుడు ఈ కొ ఈ ఈ ఏజ్‌కి ఈ స్థాయికొచ్చానంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందసలు. నేను ప్రతి అడుగు అడుగునా మా పేరెంట్స్ సహకారం లేకుంటే ఏం చేయలేనసలు. హ్మ్. హ్మ్. ఈవెన్ ఇప్పుడు ఒక వుమెన్ ఎంప్లాయ్ అయిందనుకోండి. ఎంప్లాయ్ అయితే ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో చాలా ఇబ్బంది పడతారు. నౌ ఏ డేస్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అది. గ్రాండ్ పేరెంట్స్ ఉండి చూసుకుంటే అసలా ఒక లేడీ బయటికెళ్ళి ఎంతో మంచి మంచి పనులు చేయగలుగుతారు. ఎంతో గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. అట్లా మా పేరెంట్స్ ఎప్పుడు గూడా మమ్మల్ని వదలలే. చిన్నప్పటి నుంచి ఇదే మహబూబ్‌నగర్‌లో ఉన్నాం. మ్యారేజ్ అయినప్పుడు గూడా ఇదే ఇదే మహబూబ్‌నగర్‌లో ఉన్నాం. రేపు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మహబూబ్‌నగర్‌లో ఉంటాం. అమ్మ వాళ్ళకి దగ్గర ఉండడం అనేది చాలా అదృష్టం నాకు. వాళ్ళు ఎన్నో స్ట్రగుల్. మా అమ్మ, నాన్న వాళ్ళు గూడా అసలు కట్టుబట్టలతోనే ఇంట్లోంచి వచ్చేసిండ్రు వాళ్ళు. అలా పేరెంట్స్ మంచి ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళే అయినప్పటికీ ఏదో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నన్ను, చెల్లెల్ని చిన్నప్పుడే ఇద్దరిని తీసుకొని
కట్టుబట్టలతోనే బయటికొచ్చేసాను. మా అమ్మ చెప్పేది, చిన్నప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావంటే అని. ఒక గెస్ట్ వస్తే ఉన్న గిన్నెలో అన్నం వండుకొని, మళ్ళీ సెకండ్ పర్సన్‌కి వండాలి అంటే, ఆ పాత్ర సరిపోకుంటే అన్నం తీసి ఒక ప్లేట్‌లో పెట్టి, మళ్ళీ బియ్యం వేసి బియ్యం కడిగేదంట. అంటే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండ్రు. అంత ఫేస్ చేసినప్పటికి గూడా మాకెప్పుడూ దాన్ని తెలవనీయకుండా పెంచిండ్రన్నట్టు. అంటే నా కూతురు బాధపడతదేమో, ఇప్పుడు హాస్టల్‌కి ఎట్లా పంపించారని అడిగినావు గదా! హాస్టల్‌కి పంపియకుంటే నా కూతురు దేంట్లోనే వెనకబడతదేమో అనే ఉద్దేశ్యంతో ఎంత కష్టమైనా గూడా మా నాన్న ఏదో డబ్బులు తెచ్చి అట్లా పెంచి పెద్ద చేసేసారన్నట్టు. అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నవన్నీ చూస్తే మేము గూడా నాన్నలాగా చిన్న జాబ్ గాకుండా, ఇంత ప్రైవేట్‌గా గాకుండా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి మంచిగా చూసుకోవాలి పేరెంట్స్‌ని అనే ఉద్దేశంతో యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు గూడా నేను కష్టపడి చదువుకొని ఏదో ఈ టీచర్ జాబ్ సంపాదించి మీరు ఏదో టీచర్ జాబ్ అనగానే అది మామూలు జాబ్ కాదు. సో కమింగ్ టు అంటే మీరు గవర్నమెంట్ టీచర్ కాబట్టి మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లుంది? ఫండ్స్ అంటే ఫండ్స్ ప్రాపర్‌గా వస్తాయా? అంటే మీరున్నారని వస్తున్నాయా? లేకపోతే పర్టిక్యులర్‌లీ నిజంగానే వస్తున్నాయా? అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మాకు. అట్లేం లేదు. ఫండ్స్ వస్తాయి. స్కూల్ గ్రాంట్స్ అని చిన్న చిన్న అమౌంట్ లాగా వస్తది. అయితే ఇవన్నీ గూడా ఇట్లా స్కూల్ డెవలప్ చేయాలంటే ఏమాత్రం సరిపోవు. అవును. అయితే దీనికోసం మేమేం చేస్తాం అంటే ఫస్ట్ నేను స్కూల్‌కెళ్ళినప్పుడు అసలు మా స్కూల్‌ని చూస్తే చాలా భయమేసింది నాకు. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు. అసలు ఎట్లా పాత బూత్ బంగ్లా లాగా ఉండింది. అసలు నాకు చూసి అసలు దీన్ని ఎట్లా డెవలప్ జేయాలి స్కూల్‌ని? ఒక స్టూడెంట్‌ని అట్రాక్ట్ జేయాలంటే స్టూడెంట్ ఇష్టంగా స్కూల్‌కి రావాలి అంటే ఫస్ట్ స్కూల్ ఎట్లుండాలి? కలర్‌ఫుల్‌గా మంచిగుండాలి. అట్లయినప్పుడే పిల్లలు స్కూల్‌లో ఎంజాయ్ జేయగలుగుతారు. చూడంగానే మా స్కూల్ ఇట్లా బావుంటది. కంపేర్ జేస్తారు. ఇప్పటి రోజులలో గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంది? ప్రైవేట్ స్కూల్ ఎట్లుందని కంపేర్ జేస్తారు. కదా! కాబట్టి ఫస్ట్ నా గోల్ ఏందంటే ఫస్ట్ ఏ స్కూల్‌కైనా నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎక్కడికెళ్ళినా గూడా ఫస్ట్ స్కూల్ బిల్డింగ్ మంచిగా అట్రాక్టివ్‌గా చేసుకోవడం నాకు అలవాటు. అయితే ఫస్ట్ కొత్తగా ఊరికి ఎంటర్ కాంగానే అప్పుడే ఊరోళ్ళని ఎవరన్నా సాయం చేయండి, డోనర్స్‌ని ఎవరన్నా ఇయ్యండి అంటే ఎవ్వరు ఇయ్యరు. అప్పుడేం జేయాలి? అప్పుడు నేనేం చేశా అంటే నా సొంత ఓన్ డబ్బులతోనే ఫండ్స్. మీ ఓన్. ఒక 50,000 అట్లా పెట్టేసి ఫస్ట్ స్కూల్ మొత్తం పెయింటింగ్స్, కలర్స్ చేయించి పెయింటింగ్స్ అన్నీ ఏసేసుకున్నా. అప్పుడు ఊర్లో వాళ్ళకి నా పైన ఒక దృష్టి వచ్చిందన్నట్టు. అంటే ఈమేంటిది సొంత డబ్బులు ఖర్చు అంటే ఏదో బయట నుంచి ఒక టీచర్ వచ్చి మన ఊర్లోని స్కూల్‌కి డబ్బులు ఖర్చు పెడితే మేమెందుకు చేయొద్దు? ఈ ఊర్లో పుట్టి పెరిగిన మేమెందుకు చేయొద్దు? అనే ఉద్దేశంతోను గ్రామస్తులే స్కూల్‌కి వచ్చి ఇంకా మీకేమన్నా కావాలా మేడం మేము స్కూల్‌కి ప్రొవైడ్ చేస్తాము అని. ఓకే. ఓకే. ఇంకా మా స్కూల్ పేరెంట్స్ నుంచి మాకెట్లాంటి సహకారం వచ్చిందంటే, వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివారంటే దాదాపుగా బీదవాళ్ళే ఉంటారు. ఆ! వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. కానీ, మేము శ్రమదానం చేస్తాం మేడం. ఓకే. 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 వాళ్ళు ఇట్లా గూడా సపోర్ట్ జేస్తారు. ఆ! ఓకే. అట్లా నైస్. నైస్. చాలా మంది పేరెంట్స్ నాకట్లా సపోర్ట్ చేసిండ్రు. ఏ స్కూల్ వర్క్ ఉన్నా గూడా, వాళ్ళు కూలీ డబ్బులు తీసుకోకుండా, మా స్కూల్‌లో మాకు చేతనైన సహాయం మేము పని చేసిపోతాం మేడం అని. ఇంతవరకు ఏ పేరెంట్ ఎవ్వరైనా గూడా వాళ్ళు చేస్తారు పని గాని నాతోని ఒక్క డబ్బు కూడా తీస్ తీసుకోరు. ఎవరైతే ఇంకా మా ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. కొంతమంది యూఎస్‌లో ఉంటారు. మా మేనత్త కూతుర్లు వాళ్ళు. అట్లా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి డబ్బులు గ్యాదర్ చేసి చాలా సందర్భాల్లో ఇక్కడికి పంపించడం జరిగింది. ఓకే. ఓకే. ఫస్ట్ టైమ్ నేను నా డబ్బులు 2018లో ఎళ్ళా ఆ స్కూల్‌కి. అక్కడ ఎళ్ళినప్పుడు మాత్రమే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. దాని తర్వాత నేను చేసే పనులను మీరన్నారే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి చాలామంది మా రిలేటివ్స్ దాంట్లో డబ్బులు పంపించి గాని దాంట్లో అట్లా బెంచెస్ ప్రొవైడ్ అట్లా ఇవన్నీ గూడా నా స్కూల్‌కి ఏమేం నీడ్స్ అవసరమో అసలు వాటర్ ఫెసిలిటీ గూడా ఉండేది కాదు అప్పుడు. దానికోసం వాటర్ ట్యాంక్ ఇట్లాంటివన్నీ గూడా కొంతమంది మా రిలేటివ్స్ సాయంతో నేను ప్రొవైడ్ చేసుకున్నా. ఇప్పుడు గవర్నమెంటు చాలా చక్కగా స్కూళ్ళని డెవలప్ జేస్తుంది. అమ్మ ఆదర్శ పాఠశాల అని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి డబ్బులు మహిళా సంఘాల వాళ్ళే ఆ పనులు చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులిస్తుందన్నట్టు. అయితే చాలా చక్కగా అసలు స్కూల్ ఇప్పుడు ఎంత మార్పొచ్చిందంటే మనం ఒక్క డబ్బు ఖర్చు పెట్టాల్సిన అన్ని పెయింటింగ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాటర్ ఫెసిలిటీ, ఇంకా టాయిలెట్స్ క్లీనింగ్, స్కావెంజర్స్‌ని
ఎంపిక ఇట్లాంటివన్నీ కూడా చేసి స్కూల్ని చాలా చక్కగా డెవలప్ చేసిండ్రు. ఓకే. ఇంకా బెంచెస్ కూడా గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేసిండ్రు. ఇంకోటి డిజిటల్ బోర్డ్స్ ప్రైమరీకి లేవు కానీ హై స్కూళ్ళల్లో కూడా ప్రతి హై స్కూల్కి డిజిటల్ బోర్డ్స్ ప్రొవైడ్ చేసేసిండ్రు. ఇప్పుడు ఏఐ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ స్కూల్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో ఏఐ ప్రోగ్రామ్ ఉండేది. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఉండేది. ఇప్పుడు ఎందుకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏఐ ప్రోగ్రామ్ కనెక్ట్ అవుతుంది. ఓకే. ఆన్లైన్ మొత్తం యూట్యూబ్ సాయంతో మంచి మంచి వీడియోస్ వేసుకొని పిల్లలకు అన్నీ కూడా చూపిస్తూ చాలా చక్కటి డిజిటల్ బోర్డ్స్ ఉపయోగించి చాక్ పీస్ వాడకుండా కూడా మొత్తం అంతా టీచింగ్ అంతా కూడా డిజిటల్ బోర్డులో ఇప్పుడు మన స్కూల్స్లలో వస్తున్నాయి అన్నట్టు. ఓకే. ఇంకేంటి ప్రైమరీ స్కూల్ అన్నట్టుగా గ్రీన్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా అసలు చూస్తే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. చాలా చక్కగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా, అతను కూడా మన ఎమ్మెల్యే గారు కూడా చక్కటి ప్రోగ్రామ్ ఏంటంటే ఎడ్యుకేషన్ నిధి, విద్యా నిధి అనే ఒక స్కీమ్ చేసింది. అంటే మీలాంటి పిల్లలు కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైతే మనం డైరెక్ట్ స్కూల్లోకి వెళ్ళి మనం డబ్బు డొనేట్ చేయలేము, అంటే ఏ స్కూల్ ఎట్లా అనేది తెలియకుండా డొనేట్ చేయాలి. అయితే ఏంటంటే ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో మన ఎమ్మెల్యే గారి గవర్నమెంట్ విద్యానిధికి, మన మహబూబ్నగర్ విద్యానిధికి డబ్బులు దాంట్లో వేస్తే శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారంటే అన్ని స్కూళ్ళకి ఎవరికైతే ఏమేమి నీడ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఎస్ఎస్సి పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్టడీ మెటీరియల్ కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే అందరి స్కూళ్ళకి స్టడీ మెటీరియల్ని పోయినసారి మొత్తం ప్రొవైడ్ చేస్తుంది 10th క్లాస్ పిల్లలకి. ఇంకా మనకు జిఎంఆర్ గారు ఉన్నారు, అతను కూడా ఏం చేస్తున్నారంటే స్కూల్స్కి పిల్లలు చాలా దూరం నుంచి హై స్కూల్ పిల్లలకి నడుచుకొని బస్ ఫెసిలిటీ లేని పిల్లలు నడిచి వెళ్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలకు చాలా మందికి సైకిల్స్ డొనేట్ చేసిండ్రు. అంటే ఇప్పుడు అందరు కూడా చాలా మట్టుకు గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ ప్రజా ప్రతినిధులు కానీ చాలా మంది విద్యావంతులు కూడా అందరు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డొనేషన్స్ ఇచ్చి చాలా చక్కగా స్కూళ్ళను డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. సో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ గ్రామస్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, అట్లా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి స్కూల్ని మంచిగా డెవలప్ చేస్తున్నారు. సో కమింగ్ టు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్కి వస్తే చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ మేము చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూస్తే అసలు ఏముండేవి కావు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒక్కొక్కటి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మా స్కూల్ని విజిట్ చేయండి, మా స్కూల్ని విజిట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉంటుందా అని మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఆబ్వియస్లీ ఆ స్కూల్ అట్లనే ఉంటుంది నిజంగా. ఈవెన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయినా కూడా ఆ రోజు మొత్తం నిజంగా నాకు ఇంకా గుర్తుంది, ప్రతి ఊరు మొత్తం ఆడనే ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వాజ్ ఇంక్లూడెడ్, ప్రతి ఒక్కరు ఇది అన్నట్టు చేస్తూ ఉండే. దీన్ని బట్టి గవర్నమెంట్ స్కూల్ ఎట్లా రన్ అవుతుందో తెలుస్తుంది. కాకపోతే కొంతమందికి ఇంకా ఏంటంటే ప్రెస్టేజ్ కోసం ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇది ఒక మనకు ఒక దరిద్రమైన విషయం, తరతరాలుగా వస్తుంది. ఇంకా అది ఇంకా చాలామందిలో మార్పు రావాలి. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో లేనిదంటే అన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో బీద పిల్లలే ఉంటారు, ఆ పిల్లలతో మన పిల్లలు ఎట్లా కూర్చోవాలి ఇట్లాంటిదే. కానీ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి సిస్టమ్, ప్లేవే మెథడ్, లర్నింగ్ బై డూయింగ్, ఇట్లాంటి మంచి ఎడ్యుకేషన్ మెథడ్స్ పెట్టి అక్కడ చెప్తున్నారు. బట్టి విధానం అనేది లేదు, మంచి ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్గా జాయ్ఫుల్ లెర్నింగ్ మనం ఇక్కడ అందిస్తున్నాం. అవన్నీ లేకుండా పిల్లలపైన ప్రెషర్ పెట్టి బట్టించి 24 గంటలు చదివించి ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి పిల్లలలో ప్రెషర్ ఎక్కువైపోయి సూసైడ్స్ ఎక్కువ చేసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళకు దోహదపడుతున్నాయి అన్నమాట. ఇట్లాంటివి లేదు అంటే మంచిగా ప్లేవే మెథడ్లో విద్యను అందించాలి. అట్లాంటివన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు కళ్ళు తెచ్చుకొని ఇట్లాంటి స్కూళ్ళను వినియోగించుకోవాలని ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్, మీ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, మీకు గుర్తుండిపోయిన ఒక ది బెస్ట్ స్టూడెంట్ ఎవరు? ది బెస్ట్ స్టూడెంట్ అంటే ఎవరని చెప్తారు, అంటే పేర్లని అవసరం, మీకు ఈ అబ్బాయి అంటే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ దిస్ ఇస్ ద బెస్ట్ స్టూడెంట్ ఐ ఎవర్ సీన్ అనిపించేలా ఎవరైనా ఉండేనా?
బెస్ట్ అనేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి పేరెంట్స్‌తో సహాయం లేకుండా చాలా బీద పరిస్థితిలో ఉండి, వాళ్ళకి చదువుకోవాలని చాలా ఇష్టం ఉండే పిల్లల్ని, అట్లాంటి కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది మేము. ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే అన్నీ ప్రొవైడ్ చేసి, ఈవెన్ బట్టలు గానీ, చదువుకోవడానికి ఫీజులకి, బుక్స్‌కి అట్లాంటివి ఇచ్చి వాళ్ళను చదివించడం జరిగింది. అట్లాంటి పిల్లలు ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓహ్! వావ్! బ్యాంక్ జాబులు సంపాదించిన వాళ్ళున్నారు. మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళున్నారు. అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ ఆ పిల్లలు మన ఇంటికొచ్చిన అంత స్థాయిలో ఉన్నా గూడా, మాకిచ్చే రెస్పెక్ట్ ఏంటంటే, కూర్చోండి అంటే గూడా మా పక్కన కూర్చోలేకుండా అంత మంచి వినయ విధేయతలు కలిగిన పిల్లలు. ఆ They స్థాయికొచ్చినప్పుడు still teach you as a టీచర్ treat you as a teacher. Sorry. టీచర్ లాగానే అంత మంచి అట్లాంటి పిల్లలను చూస్తే జీవితంలో ఇంకేం అవసరం లేదు, సంపాదించే అవసరం లేదు. అట్లాంటి మంచి పిల్లల మనసులో మేము స్థానాన్ని సంపాదించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. నైస్. కమింగ్ టు యువర్ 25 years of experience కదా! మీ ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని ఒక సెంటెన్స్ గాని, ఒక వర్డ్‌లో చెప్పాలంటే వాట్ విల్ యూ సే టు పర్టిక్యులర్‌లీ మా వ్యూవర్స్ కోసం? జస్ట్ బిగినింగ్. అది 25 ఇయర్స్ అనేది బిగినింగ్ కాదు కదా! ఒక టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థి. ఎండ్ అనేదే ఉండదు. మొత్తం వచ్చేసిందనే ఉండదు. కాబట్టి 25 ఇయర్స్ అయినా, 30 ఇయర్స్ అయినా, 40 ఇయర్స్ అయినా జస్ట్ బిగినింగ్ అనే చెప్తా నేను. Wow. That is so really. I was excited to listen this answer. And also about to hit 200K in Instagram. Anyway near to live ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఇన్‌స్టాగ్రామ్ గురించి నాకు తెలిసింది చాలా కొంచెమే. అది ఎట్లా చేయాలో కూడా తెలవదు. ఏదో నేను స్కూల్‌లో చేసే కార్యక్రమాలు వీడియో చేస్తా. దాన్ని అట్లనే అప్‌లోడ్ చేస్తున్నా. అంటే నేను చేసే ఇవి అన్నీ నలుగురికి ఉపయోగపడుతున్నాయని ఫాలో అవుతున్నారు. ఆ 200K ఫాలోవర్స్ అయ్యిండ్రు. అయితే ఏంటిదనేది కూడా నాకు సరిగ్గా తెలవదు. నైస్ మ్యామ్. ఫస్ట్ థింగ్ అంటే అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మ్యామ్. అంటే ఫస్ట్ పోడ్కాస్ట్ చేసిన తర్వాత అట్లాంటి బ్యాంగర్ పర్సన్ కావాలి నాకు అనే థాట్ ఉండే నాకు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు టైం అనిపించి ఇప్పుడు అడిగిన అండ్ ద సెకండ్ యూ సైడ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఖచ్చితంగా మీరు స్కూల్ స్టార్ట్ చేయాలి. ఐ రియలీ హోప్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ దిస్ ఇస్ ఇట్ పోడ్కాస్ట్ 7 అండ్ సబ్స్క్రైబ్ టు చాట్ రూమ్ ఇచ్చారు. పర్టికులర్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మా టీంని తీసుకొని ఖచ్చితంగా వస్తాను నేను. ఒకసారి విజువలైజ్ చేద్దాం, ఖచ్చితంగా చూద్దాం. ఒకసారి వీలైతే మనము స్కూల్ టూర్ చేద్దాం. ఇది ఖచ్చితంగా ట్రై చేద్దాం. మనం కూడా మా సైడ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.